దేశంలో విద్యార్థి అలాగే నిరుద్యోగ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. నిజానికి దేశంలో ఎప్పటి నుంచో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఖాళీలు భర్తీ చేయరు, ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందదు. ఒకవేళ అభివృద్ధి చెందినా అందులో ఉద్యోగాలు చాలా స్వల్పంగా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కాస్త పారిశ్రామిక రంగం ఊపందుకోవడంతో ప్రైవేట్ ఉద్యోగాలు గడిచిన 2 దశాబ్దాలుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, వాటెవర్ రకరకాల ఆటోమొబైల్ ఇండస్ట్రీ రావడంతో కొంతవరకు ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. సరే, డాక్టర్స్ అంటారా, లిమిటెడ్గా ఉంటాయి పోస్టులు. ఆ లిమిటెడ్గా చదువుకున్న వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టులు అది వెరీ లిమిటెడ్ గవర్నమెంట్ సెక్టర్లో. ప్రైవేట్ హాస్పిటల్స్ కుప్పలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వస్తున్నాయి. అందుకే ఆ డాక్టర్ కోర్స్కి అంత డిమాండ్ ఉంది. 2 కోట్లు సీట్, పీజీ సీట్ కావాలంటే 2 కోట్లు. ఎంబీబీఎస్లో ర్యాంకు తక్కువ వస్తే మేనేజ్మెంట్ కోటాలో కనీసం 1.5 పెడితే కానీ సీట్ రాదు. అందుకని ఆ నీట్ అనే ఎగ్జామ్కి అంత డిమాండ్ ఉంది. ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఎంత గొడవ జరిగిందో, కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జంజీలు ఎంత ఉద్యమం చేసి ఇదంతా తెలిసిందే. నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం కాదు, కానీ ఇది కంటిన్యూ అవుతోంది. పేపర్ లీకేజీలు కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడ లీక్ అయితే ఆ లీకేజ్ని హైలైట్ చేసి దాని మీద చర్యలు తీసుకోమంటూ విద్యార్థులు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఢిల్లీ గొడవ అయ్యిందో లేదో పంజాబ్లో పేపర్ లీక్ అయింది. పంజాబ్లో పేపర్ లీక్ అయితే అక్కడ ఉద్యమం జరిగింది. అయితే అక్కడ బీజేపీ ఉద్యమం చేసింది అనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు జార్ఖండ్లో జరిగింది. జార్ఖండ్ పేపర్ అక్కడ ఏకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయిందని అక్కడ పెద్ద ఎత్తున 9 రోజులుగా ఉద్యమం జరుగుతోంది. మొన్న ముంబైలో మీటింగ్ పెట్టుకున్న కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు. ఇవాళ వాళ్ళ నేతృత్వంలో మొత్తం విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడ ఢిల్లీలో ఎలా జరిగిందో అక్కడ కూడా అసెంబ్లీ ముట్టడి, మొన్న సెక్రటేరియట్ ముట్టడి, వాళ్ళేమో అసెంబ్లీ ముట్టడి చేశారు. పోలీసులు లాఠీ చార్జీ, వాటర్ కెనాన్లు ప్రయోగించడము, అరెస్టులు, దెబ్బలు, పిల్లలకి దెబ్బలు, ఇదంతా నడిచింది. సో ఇది ఎటు దారి తీస్తోంది? ఎందుకు ఇక్కడ దాకా వస్తుంది? పేపర్ లీక్ అయింది. ఒకటి, లీక్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అందుకు తగిన జాగ్రత్తలు, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, అందులో సందేహమే లేదు. పరీక్షలే పెట్టలేని ప్రభుత్వాలు ప్రజలనేం పాలిస్తాయి, ప్రజలకేం మంచి చేస్తాయి? అది ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అనేది పక్కన పెడితే. సో అది ఒక పార్ట్. లీక్ అయిన తర్వాత విద్యార్థుల్లో ఒక అన్రెస్ట్ వచ్చింది. అది ఏ ఎగ్జామ్ అయినా కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించిందైనా, ఉద్యోగాలకు సంబంధించిందైనా, ఒక యూత్లో లేదా స్టూడెంట్స్లో ఒక అన్రెస్ట్ వచ్చింది, వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారని తెలిసినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకుని వెంటనే ప్రతిదానికి అందరూ రాజీనామా చేయమని అనడంలా, ఎవరో ఒకళ్ళు నైతిక బాధ్యత వహించాలి కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు, ఆయన చేశాడు. అలాగని ప్రతి రాష్ట్రంలో లీక్ అయిన వెంటనే ముఖ్యమంత్రి చేయాలి అలా అనరు. అది ఎప్పుడు వస్తుంది అంటే, మరీ దున్నపోతు మీద వాన గురిచినట్టుగా ప్రభుత్వాలు కనుక వ్యవహరిస్తే, ఇక ఉద్యమం ఈ స్థాయి దాకా వస్తే అప్పుడు ఖచ్చితంగా రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ జార్ఖండ్లో అన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయాలి? మూమెంట్ పెద్దదవుతోంది. మొదటి 2 రోజుల్లోనే పసిగట్టినప్పుడు వెంటనే ఆ ఉద్యమం చేస్తున్న నాయకుని చర్చలకు పిలిచి, ప్రభుత్వం చర్చలో కూర్చుని, ఇగో ఇందువల్ల జరిగింది, ఇలా జరిగింది, దీనికి ఏం చేస్తే బాగుంటుంది, మీరే సజెషన్ ఇవ్వండి, మా వైపు నుంచి ప్రతిపాదనలు ఇవి అని చర్చలకు ఆహ్వానిస్తే యువత శాంతించదా? యువతకి ఇదే పని. రోడ్ల మీద తిరుగుతూ తిండి తిప్పలు లేకుండా మీరు కొట్టే వాటర్ కెనాన్లతో తడిచిపోతూ దెబ్బలు తింటూ ఉండాలని వాళ్ళకు మాత్రం ఏం కోరిక? వాళ్ళకి ఆ సమస్యని పరిష్కరించుకోవాలి, ఆ పేపర్ లీకేజీకి కాంపెన్సేట్ చేయాలి. వాళ్ళ మనసులో ఏదో కోరుకుంటుంది, ప్రభుత్వానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆ రెండు ఎక్కడోసారి సింక్ చేసుకుని అలా కాదు, ఇలా కాదు, అలా పరిష్కరించుకుంటే ఆ గొడవలు ఉండవు కదా. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి. ఇవాళ జార్ఖండ్ అయింది, రేపు ఇంకో రాష్ట్రం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పేపర్ లీకేజీకి కాదేది, ఏ రాష్ట్రమో అనర్హం కాదు. ఎక్కడో చోట అవినీతి పరులు, ఇట్లాంటి స్వార్థ పరులు శక్తులు ఉంటూనే ఉంటాయి. అన్లెస్ అది ఆన్లైన్ అయితే తప్ప. ఆన్లైన్ అయినా కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి.
చూడాలి. మన సుప్రీంకోర్టులో నీట్ ఎగ్జామ్ ఇక్కడ నుంచి ఆన్లైన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ అది ఒకటి పరీక్షలు మాత్రమే కాదు కదా, ఇంకా చాలా రకాల ఉద్యమాలు వస్తాయి. ఎక్కడి దాకా వస్తాయి అసలు ఈ ఉద్యమాలు? ఇంకా ఎటువైపు వెళ్ళబోతున్నాయి? సిజేపీ వాళ్ళు మనం ప్రకటించారు, దేశమంతా తిరుగుతాం, ప్రజా సమస్యల మీద, యూత్ సమస్యల మీద, సామాజిక సమస్యల మీద మేము ఒక అవగాహన తెచ్చుకుని పోరాడతామని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే సమస్యలు తక్కువ, ఓన్లీ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవడం మాత్రమే కాదు, లేదా చదువులు మాత్రమే కాదు, రకరకాల సమస్యలు ఉన్నాయి సమాజంలో. అవినీతికి మొదలు పెడితే కాంట్రాక్టర్ల పనులు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ శాఖలు కానీ. తెలంగాణలో చూస్తున్నాం కదా, ఏసీబీ గడిచిన 4 నెలల్లో 5గురినో 6గురినో పట్టుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర 200 కోట్లు 300 కోట్లు. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు ఈ డబ్బులు అనేది తర్వాత, అది ఇంకొక టాపిక్. కానీ అంటే ఇట్లాంటివి ఉన్నాయి. సో ఇవన్నీ ఉద్యమాలన్నీ వస్తూ ఉంటే ప్రభుత్వాల దగ్గర సమాధానం ఏంటి? అది ఆ ఉద్యమం ముదిరేదాకా వెయిట్ చేయడం, ముదిరిన తర్వాత లాఠీలకి, పెల్లెట్లకి, బుల్లెట్లకి, వాటర్ కెనాల్కి పని చెప్పడమేనా? దాన్ని స్టార్టింగ్లో, ఆరంభంలోనే దాన్ని గుర్తించి ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగుల, నిరుద్యోగుల, విద్యార్థుల, టీచర్ల, ఎవరన్నా కానీ వాళ్ళ స్టార్టింగ్లోనే ఒక సమస్యని ఎందుకు టేకప్ చేయకూడదు అనేది ఒక ప్రశ్న. తర్వాత ఈ ఉద్యమాలు, ఇప్పుడు జరుగుతున్న ఈ జంజీ ఉద్యమాలు ఎక్కడి దాకా వెళుతున్నాయి? వాళ్ళ నెక్స్ట్ ఇంకెక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? ఏ సమస్యల్ని టేకప్ చేసే అవకాశం ఉంది? ఢిల్లీ అయిపోయింది, పంజాబ్ అయిపోయింది, ఇవాళ జార్ఖండ్ నడుస్తోంది. వాట్ నెక్స్ట్? వేర్ నెక్స్ట్? ఎక్కడ జరగకూడదనే లేదు, పేపర్ లీక్ అవ్వాలనే లేదు, వేరే సమస్యను వాళ్ళు టేకప్ చేయొచ్చు. కాబట్టి దేశమంతా రెడీగా ఉందా? ప్రభుత్వాలన్నీ దీనికి సంబంధించి ఒకవేళ మన రాష్ట్రంలో ఏమన్నా జరిగితే దీన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి, ఎలా శాంతియుతంగా దీన్ని పరిష్కరించాలి, ఎవరికి నష్టం కలగకుండా అనే ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా, లేక దమనకాండని ప్రయోగించాలనే ఆలోచనలోనే ఉన్నాయా? ఇది ఒక ప్రశ్న. ఇక ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీ యూత్ లేదా ఉద్యమాల పరువు తీసి పడేస్తోంది. ఉద్యమం అంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. అది ప్రజా సమస్యల వేదిక అయి ఉండాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసేదాన్ని పోరాటము, ఉద్యమము, నిరసన, ప్రదర్శన, చాలా రూపాలు, బహురూపాల్లో ఉంటుంది. అది దాన్ని ఒక ఉద్యమమో పోరాటమనో పిలుస్తారు. అసలు ఏమీ లేని దానికోసం ఏం కావాలో తెలియకుండా కొండ మీద కోతిని తీసుకురండి అన్న తరహాలో చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని ఏమనాలో వాళ్ళకే తెలియట్లా. ఆ ఉద్యమం అనే దానికి పరువు తీసి పడేస్తున్నారు. ఆ ఉద్యమం అనే ఆ బలమైన ఒక ప్రజాస్వామిక పోరాట రూపానికి ఉన్న ఆ 3 అక్షరాల బలమైన పదం యొక్క పరువు తీసేస్తున్నారు ఆ పార్టీ. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో అశాంతిని రేగెత్తించడము, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడము, ఇది తప్ప ఆయనకు వేరే లక్ష్యం ఏం లేదు. అది క్లియర్గా కనబడుతోంది. ఏడాది క్రితం అయిపోయిన డిఎస్సిలో నియామకాలు కూడా అక్టోబర్లో ఎగ్జామ్ అయిపోయి లాస్ట్ ఇయర్ చేస్తే ఆయనకి 2 నెలల నుంచి ఇప్పుడు డిఎస్సి అంటాడు. పోనీ అందులో ఏమైనా ఉందంటే అందులో ఏం లేదు. రాసిన పిల్లలు చెప్తున్నారు, రాయించిన ఆఫీసర్లు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తోంది, ఐఏఎస్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజెంటేషన్లు ఇస్తున్నారు ఎట్లా జరిగింది ఎగ్జామినేషన్ అని. దానికి ఒక్కడు వెళ్ళరు వీళ్ళు తెలుసుకోవడానికి. రోడ్ల మీద ఎక్కి వీధి పోరాటాలు, రౌడీయిజం, గూండాయిజం చేస్తారు. దయచేసి ఆ ఉద్యమం అనే దాన్ని పరువు తీయకండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు దాన్ని చేస్తారు? మీకు తెలిసిన ఉద్యమాలు, మీకు తెలిసిన రక్త చరిత్రలు అవి వేరు. కానీ ఇది ప్రజా ఉద్యమాలు. ఇవి ప్రజా ఉద్యమాలు ప్రజల కోసం చేస్తారు. మీలాగా మీ రాజకీయ స్వార్థం కోసం, లేకపోతే మీ పొలిటికల్ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసే వాటిని ఉద్యమాలు అనరు. నిజంగా ముతకగా చెప్పాలంటే దాన్ని వేరే పదంతో చెప్పాలి. ఇక్కడ నేను లైవ్లో చెప్పలేము. సో ఈ విద్యార్థి ఉద్యమాలు దేశమంతా సక్సెస్ అవుతున్నాయి కదా అనే దాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడేదో సాధించాలని జగన్ చేస్తున్నది ఏంటి? ఇలాంటి వాళ్ళని తిప్పుకోకపోతే అసలు ఉద్యమాల పర్పస్ సర్వ్ కాదు. ఇలాంటి వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఫేక్ ఉద్యమాల అసలు స్వరూపం బయటపెట్టి
అసలు ఉద్యమకారులు, అసలు ఉద్యమాలు చేసేవాళ్ళు, పుట్టుకతోనే ఉద్యమాలు పునికి పుచ్చుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి వాళ్ళు, ఇలాంటి ఫేక్ ఉద్యమకారుల్ని, ఇలాంటి ఫేక్ ఉద్యమాలు చేసే వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వీళ్ళని రోడ్డు మీద తిరగనివ్వకూడదు. అసలైన ఉద్యమాలు తెలిసిన వాళ్ళు ఇలాంటి ఫేక్ ఉద్యమాల వాళ్ళని రోడ్డు మీద తిరగనివ్వకూడదు. విద్యార్థి ఉద్యమాలు, నిరుద్యోగుల ఉద్యమాలు వాటిని ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వాలు దారికి వచ్చేంత వరకు వాళ్ళకు కలిసి పోరాడాలి, వాళ్ళకు మద్దతు ఇవ్వాలి, సంఘీభావం చెప్పాలి. అది ఒక చర్చలో మనతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు ఉన్నారు. అలాగే సృజన గారు పొలిటికల్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ అనలిస్ట్, అండ్ వినుషారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ వినుషారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సృజన గారు నమస్తే. నమస్కారం అండి. సుజన గారు, ఈ ఉద్యమాలు మొన్న మనం ఢిల్లీ చూసాం, తర్వాత పంజాబ్ లో చూసాం, మళ్ళీ ఇప్పుడు జార్ఖండ్ లో నడుస్తోంది. స్టిల్ ఇవాళ పెద్ద ఇదే జరిగింది. అక్కడ వాటర్ కెనాల్, లాఠీ చార్జ్ ఇదంతా జరిగింది. సో ఇది ఎక్కడి దాకా వెళుతున్నాయి ఉద్యమాలు? ప్రభుత్వాలు వీటిని గమనించడంలో ఫెయిల్ అవుతున్నాయా, లేకపోతే ఇనిషియల్ స్టేజ్ లోనే ఒక శాంతియుతమైన పరిష్కారాన్ని కనుగొనడంలో ఫెయిల్ అవుతున్నాయా? అందరికీ నమస్కారం అండి. ఒకటి, ఈ నిరసన ఉద్యమాలు సమాజంలో ఉండే డిసెంట్, అంటే ఏదైతే కొంత ప్రభుత్వాలు చేసే పని గాని వాళ్ళ వైఖరి బాలేదని ఎవ్వరు చెప్పినా వీళ్ళని ట్రబుల్ మేకర్స్ గా చూడాలి అనేది గత 2014 నుంచి ఈ బంద బాగా స్టార్ట్ అయింది దేశవ్యాప్తంగా. అది అంటే మేము వచ్చింది ఒకరిని ఓడగొట్టి, యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలంటే 2014 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డదో ఆ ప్రభుత్వం ఏర్పడ్డ 3 అంశాలు. ఒకటి, జాబ్లెస్ గ్రోత్, అంటే గ్రోత్ ఉంది కానీ జాబులు ఏం క్రియేట్ చేయట్లేదు. 2, బాగా కరప్షన్ ఉంది వాళ్ళని చూస్తున్నాము. 3, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఎందుకంటే అత్యధికంగా ప్రపంచ వ్యాప్తంగా యంగ్స్టర్స్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది అయితే అంతమో అది మన దేశంలో ఉంది. ఈ 3 అంశాలతోటి మేము కొత్తగా వచ్చి మేము అంత మారుస్తాం అనే 3 ప్రామిస్లతోటి ఈ కేంద్ర ప్రభుత్వం అనేది 2014 ఏర్పడ్డది. ఏర్పడినప్పటి నుంచి గత 12 ఏళ్లుగా చూస్తే ఎక్కడ నిరసన అనేది వచ్చినా దేశద్రోహం, ఎక్కడ వాళ్ళు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేసేది మీ అభివృద్ధి నమూనా సరిగ్గా లేదు, సరి చూసుకోండి, ఒక స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ చేయండి, ఇది ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇది ప్రెసిడెన్షియల్ ఫామ్ కాదు, మీరు ఒక ప్రధానమంత్రిని ఫోటో చూపించుకొని ఓట్లు అడగొచ్చు కానీ వారు ఒక్కరే బాధ్యత ఉండదు, రాజ్యాంగం ప్రకారం ఇది సమిష్టిగా సమూహంగా ఉండే బాధ్యత, కేబినెట్ అనేది అకౌంటబుల్ గా ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, మీరు ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రజలతోటి మాట్లాడాలి, జర్నలిస్టులతోటి మాట్లాడాలి అని ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నామో వాటిని పదే దాటి వేసుకుంటా కొంత వైనం అనేది ఏర్పడ్డది. అంటే నిరసన అనేది మీరెంత, మేము మిమ్మల్ని ఎక్కడికక్కడ తొక్కి పడేస్తాము, కేసులు పెడతాము, జైల్లో వేస్తాము, కార్టూన్ వేస్తే జైలే, మీకు గట్టిగా మాట్లాడితే జైలే, విద్యార్థి వాళ్ళు జైలే, ఎవరైనా రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉంటే జైలే, వికలాంగులు ఉంటే జైలే, మినిస్టర్లు ఉంటే ఎక్స్ మినిస్టర్లు ఉంటే జైలే, లేకుంటే ఈడీ, సిబిఐ ఇదంతే. అంటే ఈ ప్రజాస్వామిక వ్యవస్థలన్నిటినీ కూడా నిరసన అనే దాన్ని ఉండొద్దని ఉక్కుపాదంతో ఒక రాజకీయ వాతావరణాన్ని ఏర్పరచడం అనేది ఖరాఖండిగా దేశ ప్రజలందరూ కూడా నమ్ముతుండ్రు, దాన్ని ఒప్పుకుంటుండ్రు. కాబట్టి ఇది ఒక పొలిటికల్ ట్రెడిషన్ అయిపోయింది. అంటే అన్ఫార్చునేట్ గా చాలా అంటే ఇబ్బందికరంగా ఒక రాజకీయంగా ఇది ఒక రాజకీయ వారసత్వం లాగా 12 ఏళ్ల నుంచి వస్తున్న క్రమంలో అన్ఫార్చునేట్ గా పిల్లలు చనిపోవడము, ఆత్మహత్య చేసుకోవడము, ఈ లీకులు అనేవి అవ్వడం. ఒక చిన్న ఇంటరప్షన్ మీకు. ఇది కేవలం బీజేపీ వచ్చిన తర్వాతనే, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతనే వచ్చిన టెండెన్సీనా? ఇట్లా అణిచివేయడము, తొక్కేయడము, దమనకాండ ఇవన్నీ అంతకు ముందు కూడా ఉన్నదానికి కంటిన్యూషన్ అంటున్నారా? లేదు అనేది అంశం ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి ఫ్యాక్ట్ తెలియదు, చరిత్ర తెలియదు, ఒక శాటిలైట్ ఛానల్ కి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళే అవుతారు. ఖచ్చితంగా ఉన్నదనే అంశం లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నిరసన అనేది ఉన్నది. అస్సాంలో పెద్ద నిరసన జరిగింది, విద్యార్థి ఉద్యమాలు జరిగితే మీకు తెలిసిన విషయం. అస్సాం గణ పరిషత్ నుంచి ప్రభుత్వం అంతా ఆయన తర్వాత అస్సాం ముఖ్యమంత్రిగా అయిపోయింది. కాబట్టి నిరసన లేదు, నిరసన తొక్కివేయడం అనేది ఇంతకు ముందు లేదని నేను అనట్లేదు, ఉంది. కానీ ఉధృతంగా ఒక భయభ్రాంతులకు గురి చేసే రాజకీయ వాతావరణం అనేది కేంద్రంలో బాగా ఏర్పడ్డది. ఆబ్వియస్లీ ఇప్పుడు రాష్ట్రాలు ఎవరిని చూస్తే, రాష్ట్రాలు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చూసి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వర్క్ అవుతుంది కాబట్టి మేము చేసుకుంటాం. అంటే రాజకీయంగా సృజనాత్మకత తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పక్కోడు బలంగా వీడేదో చేస్తుండో వీనికి సెట్ అవుతుంది కదా అని మనం కూడా అదే చేస్తాం.
మన నమూనా ఏంది, మన భౌగోళికంగా మనం ఎట్లున్నాము, మన సమాజం ఎట్లుంది అనేది చాలా తక్కువ స్టేట్స్ రాష్ట్రంలో ఆలోచిస్తాయి. ఉదాహరణకి తెలంగాణలో కూడా మీరు 12 ఏళ్ల కింద, ఇంతకుముందు 10 ఏళ్ల కింద చూసుకుంటే నిరసన చాలా తక్కువ ఉండే. ఇందిరా పార్క్ ని మూసివేసిండ్రు. ఎవరన్నా మాకు ఈ పాలసీల మీద మేము వ్యతిరేకంగా మాట్లాడతామంటే ఏమన్నారు, మేము ఉద్యమ పార్టీ, మాకు అంత తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అసలు ప్రొటెస్ట్ ఎందుకు, అంత బాగుంది కదా. అంటే ఈ ఫ్యూడల్ పంద ఏదైతే ఒక రైట్ వింగ్ భావజాలం నిరసన చెప్పే హక్కే లేదన్నట్టు ప్రవర్తించారు. నియోలిబరల్ ఎజెండా అంటే నియోలిబరలిజం, రైట్ వింగ్ ఫాసిజం అంటే ఇవన్నీ మిక్స్ అయిపోయాయి. అంటే ఎవరికి నచ్చిన వాదాన్ని ఒకరు వాడుకుంటారు. ఒకరు హిందూ ముస్లిం తోడు వాడుకుంటే, ఒకరు తెలంగాణలకు నేనే వారసులం అని వాడుకుంటారు, ఇంకొకరేమో అసలు రాష్ట్రం అంటే నేనే పెట్టినా అంటారు, ఇంకొకరు అసలు టెక్నాలజీ అంటే ఈ ఏదైతే మంచి అంశాన్ని వ్యక్తిగతం చేసుకుంటున్నారు, చెడ్డ అంశాలని ప్రజాస్వామికం చేస్తుంది. కాబట్టి ఈ రాజకీయ వాతావరణంలో మనం ఉన్నాం కాబట్టి నిరసన అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. టీవీ డిబేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, జనాలు వీటిని ఆర్టికల్స్ రాస్తున్నారు, అందరికి ఏమైపోయింది అనుకుంటారు. కానీ సమాజంలో నిరసన ఎప్పుడు ఉంది. ఇన్ఫాక్ట్ డివై చంద్రచూడ్ ఎవరైతే ప్రధాన న్యాయమూర్తి గారు ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలో రాసిండ్రు ప్రైవసీ జడ్జిమెంట్ లో, డిసెంట్ అనేది సేఫ్టీ వాల్వ్ లాంటిది. ప్రెషర్ కుక్కర్ లో అన్నము నీళ్లు అడగోల్లో పోసి మేము వండుతాం అనుకుంటే పేలుతుంది. దానికి ఒక సేఫ్టీ వాల్వ్ అనేది ఉండాలి. ఏ ప్రభుత్వం అయినా మీకు ఎంత ప్రజాదరణ ఉన్నా, ఎంత మ్యాండేట్ ఉన్నా, ప్రజలు చెప్పేది వినాలి, ఆ గొంతుకకు సమయం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఇవ్వకుండా ఉంటారో అప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. రైట్. ఒక్క నిమిషం సుజన గారు. వినూష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే వినూష్ రెడ్డి గారు, ఈ మూమెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అంతా జెన్జీ మూమెంట్స్ చూస్తున్నాం, వెదర్ ఇట్ యాజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ దీనివల్ల వస్తున్న అన్రెస్ట్ కావచ్చు, వీటి వల్ల ఇవి వస్తున్నాయి కదా. ఇది ఒక ఢిల్లీతోనే ఆగలే, పెరుగుతోంది. ఢిల్లీలో ఏ రకంగానైతే వాటర్ కెనాల్లో అవి ప్రయోగించారని చెప్పి ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయో, ఇవాళ జార్ఖండ్లో అదే విమర్శ కనబడుతోంది. అక్కడ కూడా చాలా దారుణంగా స్టూడెంట్స్ని కొట్టారు, యూత్ని కొట్టారు. సో ఈ ఉద్యమాలన్నీ అడ్రస్ చేసే తీరు ఇదేనా? దీన్ని ఆరంభంలో నేను అన్నట్టుగా ఆరంభంలోనే దాన్ని గుర్తించి దానికి ఏదైనా ఒక డైలాగ్ ద్వారా పరిష్కరించుకోలేరా? ఈ మూమెంట్స్ ఎడిపోతున్నాయి. వికే గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లోని మిగతా ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. మీరు ఈ రోజు స్టార్ట్ చేసింది ఇన్ జనరల్ గా అన్ని స్టేట్స్ లో జరుగుతున్నాయి, ఈవెన్ ఆంధ్రాని కూడా ఇంక్లూడ్ చేశారు. సో లెట్ మీ ఆంధ్ర తర్వాత, ఎందుకంటే అది అన్‌హెల్తీ కదా. అందుకే లెట్ మీ టెల్ ద డిఫరెన్సెస్. ఇప్పుడు జరుగుతుంది జార్ఖండ్. మీకు జార్ఖండ్ నీట్ ఈ ప్యానెల్ లో దీని గురించి తెలిసిన దాన్ని ఆ ఎగ్జామ్స్, బికాస్ నేను ఇంటర్మీడియట్ లో ఐ వాజ్ ఇన్ చైతన్య అండ్ వికాస్, నాకు తెలుసు హౌ డిఫికల్ట్ ఈ నీట్ ఎగ్జామ్ కానీ ఒక ఎంబీబీఎస్ సీట్ క్రాక్ చేయడం ఎంత డిఫికల్ట్ నాకు తెలుసు, ప్రాక్టికల్ గా ఎగ్జామ్స్ రాసిన దాన్ని. ఇప్పుడు జార్ఖండ్ లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మాట్లాడుతున్న ఈ విషయంలో అంతా కూడా మీరు రైట్ వింగ్ అన్నారు, కానీ ఐ వాంట్ రిమైండ్ ఇందాక మాట్లాడిన వాళ్ళకి, జార్ఖండ్ ఈస్ నాట్ రూల్డ్ బై ఎన్డీఏ. అది బీజేపీ రూల్ స్టేట్ కాదు మేడం, అది రూల్డ్ బై కాంగ్రెస్ లెడ్ ఇండియా అలయన్స్. అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా అక్కడ అధికారంలో ఉంది. ఫస్ట్ పాయింట్. అక్కడ నిరసన అనుస్తోంది రైట్ వింగ్ భావజాలమో లేకపోతే 2014 లో ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమో కాదు. ఫస్ట్ ఇక్కడ మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ జార్ఖండ్ లో అసలు ఏం జరిగిందో మీరు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదని నాకు ఇక్కడ అర్థం అవుతుంది. రెండింటికి డిఫరెన్సెస్ నేను చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. జార్ఖండ్ పిఎస్సి కమిషన్, ఇంకొకటి జార్ఖండ్ స్టేట్ కమిషన్, ఈ రెండు ఎగ్జామ్స్ జరిగాయి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈయన అధికారంలోకి రాకముందు హేమంత్ సోరెన్ టీడీపీఎల్ అనే కంపెనీని బ్లాక్ లిస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు కూడా జరిగిన స్కామ్స్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని. కానీ ఈయన అధికారంలోకి రాగానే దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ఇంకొకటి ఏంటంటే, హేమంత్ సోరెన్ గారు ఈడీ ఎంక్వైరీ ఫేస్ చేసినప్పుడు ఉమాశంకర్ అనే వ్యక్తితో వాట్సాప్ చాట్స్ బయటపడ్డాయి. ఆయనను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వీళ్ళకి ఇచ్చారు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అధికారం. వీళ్ళు 40 లక్షలకి ఒక్కొక్క పేపర్ అమ్ముకున్నారు, ఓఎంఆర్ షీట్స్ అని. వాళ్ళ మీద ఇప్పుడు ఆరోపణలు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 299.175 300 మార్కులకు వచ్చిన విద్యార్థినికి రిక్రూట్మెంట్ రాలేదు. మీకు మార్క్స్ ఇచ్చారు అంతే, మీకు అక్కడ ర్యాంక్ లిస్ట్ రాలేదు, మెరిట్ లిస్ట్ రాలేదు. మీరు డైరెక్ట్ గా మీకు రిక్రూట్మెంట్ మీ ఇళ్ళకి వచ్చాయి కొంతమందికి. దీనికోసం విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. వస్తే నిన్న అక్కడికి కలుసుకుంటే చాలా క్లియర్ కట్ గా చెప్పింది ప్రభుత్వం, మేము రద్దు చేసే క్వశ్చన్ లేదు, ఎవరికైతే ఎస్ఎస్సి జేఎస్ఎస్సి ద్వారా ఇచ్చారో వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాము. ఇది మీకు జార్ఖండ్ లో పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీ విషయానికి వద్దాం. మే 7న మే 6న మీకు ఎగ్జామ్ జరిగింది. మే 3న నీట్ ఎగ్జామ్. మే 10, 12న రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఎవరు కనిపెట్టారు అక్కడ ప్రాబ్లం వచ్చిందని చెప్పి? గవర్నమెంట్ వాళ్ళే క్యాన్సిల్ చేసేశారు విద్యార్థులు అడక్క ముందే. 21 జూన్ రీ ఎగ్జామ్ కూడా జరిగింది. 25 జూన్ మీకు రీ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. 16 జూలైలో కౌన్సిలింగ్ కూడా మొదలైంది. 20 జూలైన మాన్సూన్ స్టార్ట్ అయింది.
మరి మేలో మీకు స్టార్ట్ అయ్యి May 11th క్యాన్సిల్ చేసింది ఎవరు? వికే గారు, ప్రభుత్వమే క్యాన్సిల్ చేసింది. డిఫరెన్స్ ఉంది కదా. అప్పుడు రాలేదు రోడ్ల మీదకి. కరెక్ట్ గా మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు విద్యార్థులు వచ్చారు. నేను విద్యార్థుల తరపునే మాట్లాడతాను. నాకు తెలుసు ఎంత కష్టమో సీట్ తెచ్చుకోవడం. కానీ ఇక్కడ మీరు జార్ఖండ్ లో విద్యార్థులకి, మీకు ఢిల్లీలో విద్యార్థులు ఇద్దరు విద్యార్థులే. కానీ జార్ఖండ్ లో విద్యార్థులు చూస్తే మీరు ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళని వాళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదు, ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళను కూడా. వాళ్ళు కేవలం మన జాతీయ జెండా పట్టుకున్నారు, వందే మాతరం స్లోగన్స్ అంటున్నారు, జై హింద్ అంటున్నారు. కానీ ఇక్కడ ఢిల్లీలో ఏం జరిగింది? అసలు మీకు విద్యార్థులు కనిపించలేదు. కొద్ది రోజుల తర్వాత 28-30 ఏళ్ల వాళ్ళు ఆజాదీ స్లోగన్స్, తుకుడే తుకుడే గ్యాంగ్స్, ఉమర్ ఖలీద్ని రిలీజ్ చేయమంటారు, ఇలాంటి వాళ్ళంతా కనిపించారు. రెండింటికి వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అక్కడ నిజమైన విద్యార్థులు లాఠీలు దెబ్బలు తిని వాళ్ళు అక్కడ రక్తం కారుతుంటే ఎవరూ పోలేదు. మీకు రాహుల్ గాంధీ వెళ్ళలేదు, ఆ కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అక్కడికి పోలేదు, సమాజ్వాదీ పార్టీ నేతలు అక్కడికి పోలేదు, ఇక్కడ మాట్లాడుతున్న మేడం అక్కడికి వెళ్ళలేదు, మరి ఢిల్లీకి వెళ్తారు. ఇదే హిపోక్రసీ అంటే. ఇక్కడ నాకు ఒక విషయం స్పష్టత, జార్ఖండ్ వాళ్ళు విద్యార్థులు గారా, నాకు ఇక్కడ ఒక విషయంలో క్లారిటీ ఏమొచ్చిందంటే, ఢిల్లీలో జరిగిన ఉద్యమంలో బీజేపీ వాళ్ళకేమో విద్యార్థులు లేరు అని బీజేపీ వాళ్ళకి కనిపిస్తోంది. నాన్ బీజేపీ లేదా అదర్ దాన్ బీజేపీ, అదర్ దాన్ ఎన్డీఏ పార్టీస్ కేమో విద్యార్థుల ఉద్యమంలా కనపడుతుంది. ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ మేడం, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. అలాగే జార్ఖండ్కి వచ్చేసరికేమో బీజేపీ వాళ్ళకి అందరికీనేమో అది విద్యార్థుల ఉద్యమంలా కనపడుతుంది. ఎన్డీఏ కాని పార్టీలకేమో అదేదో ప్రొవకేటెడ్ ఉద్యమంలా కనపడుతుంది. ఓకే. అలాగే పంజాబ్ పేపర్ లీకేజ్ వచ్చేసరికి బీజేపీ, ఏబీవీపీ వీళ్ళు వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర సంవేర్ అక్కడ ఉద్యమాలు చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జార్ఖండ్లో జరిగిన పేపర్ లీకేజ్ అయినా అది సర్వీస్ కమిషన్ది, నీట్దైనా పేపర్ లీకేజ్ అది విద్యార్థులది, ఇది ఉద్యోగులది, నిరుద్యోగులది. పోని ఎలా జరిగింది, అందులో ఎవరు పాల్గొన్నారు? విద్యార్థులు అంటే విద్యార్థులే ఉండాలని లేదు, విద్యార్థులతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు. అందులో కొన్ని అసాంఘిక శక్తులు వచ్చాయన్నది ఐడెంటిఫై అయ్యింది ఢిల్లీలో. నేను ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. అలాగని ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్న దాంట్లో అందరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళే ఉన్నారా? కాదు కదా. వేరే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు, ఏఐఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఉన్నారు, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు బాంబే నుంచి వెళ్ళారు, మా తెలంగాణ నుంచి కూడా వెళ్ళారు జార్ఖండ్కి. సో అందువల్ల మూవ్మెంట్ గా చూద్దాం. ఆ మూవ్మెంట్ ని ఇనిషియల్ స్టేజ్ లోనే అడ్రస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి అడ్మినిస్ట్రేషన్స్ ఆర్ సిస్టమ్స్ అనేది నా పాయింట్ ఈ డిబేట్ లో ఇవాళ. ప్లీజ్ కంటిన్యూ వినూష గారు. వికే గారు, ఇక్కడ ఏంటంటే పాయింట్, నేను స్టూడెంట్స్ తరపునే నేను మీకు చెప్తున్నాను, రెండింటికి డిఫరెన్స్. అక్కడ మీకు నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసింది కూడా ప్రభుత్వమే, రీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు. యాజ్ ఎ డాక్టర్ నేను చెప్తాను, మీరు వినండి. నేను 2003లో ఎంబీబీఎస్ ఎగ్జామ్ ఇచ్చాను. మీకు తెలుసో తెలీదో, అప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు నేను 2010 లో ఎయిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను పీజే చండీగఢ్ లో టాప్ 5th ర్యాంకర్ ని, సెయింట్ జాన్స్ లో నేను టాప్ 1st లో వచ్చాను. ఎయిమ్స్ అంతకు ముందు రాస్తే కూడా నేను కంటిన్యూస్ గా ఎప్పుడూ టాప్ స్కోరర్ ఉండేదాన్ని. ఆ ఒక్కసారి నా మార్క్స్ క్వాలిఫైడ్ లిస్ట్ లో లేదు, నేను వెళ్ళి పిటిషన్ వేసుకున్నాను, నా ఓఎంఆర్ షీట్ నాకు ఇవ్వండి అంటే ఎయిమ్స్ రెఫ్యూజ్. 2010 జూన్ లో చూడండి, రెఫ్యూజ్ చేసి ఇట్లా ఓఎంఆర్ షీట్లు అవి ఇచ్చుకుంటూ పోతే ఇదొక పెద్ద ఇట్స్ లైక్ ఓపెనింగ్ క్యాన్ ఆఫ్ బాంబ్స్ అని రెఫ్యూజ్ చేశారు. నేను ఏం చేశాను, వేరే చోట సీట్ తీసుకున్నాను. ఆఫ్టర్ 2 years 2012 జూన్ ఎగ్జామ్ అదొక స్కామ్ అని తెలిసింది, టాప్ ర్యాంకర్స్ మొత్తం. ఇలా ప్రతిసారి స్కామ్స్. అట్లీస్ట్ ఇప్పుడు అవి రెక్టిఫై జరిగాయి ఈ 10 ఏళ్లలో. మీరు ఆన్లైన్ లో మీ ఓఎంఆర్ షీట్ చూసుకోవచ్చు, మీ ఓఎంఆర్ షీట్ ని మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకొకటి విషయం మీకు తెలుసో తెలీదో, పీజీ ఎస్పెషల్లీ జనరల్ మెడిసిన్, డర్మటాలజీ, రేడియాలజీ అయితే వేలం పాట పడుకునే వాళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో, మీకు తెలిసే ఉంటుంది బిఫోర్ 2014. ఇప్పుడు అట్లీస్ట్ దాన్ని కొంతవరకు కట్టేలు చేయగలిగారు. మీకు కనీసం క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫై అయినాక మీకు ఎంట్రన్స్ జరుగుతాయి. ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేను సెయింట్ జాన్స్ అటెండ్ అయ్యాను. ప్రాక్టికల్ థియరీ అంతా అయిపోయాక మత పెద్దలు వచ్చి క్వశ్చన్లు అడుగుతారు, నాకేం తెలుస్తుందండి. ఇలాంటివన్నీ ఇవన్నీ రీఫార్మ్స్ వచ్చాయి వికే గారు. ఈ రీఫార్మ్స్ వచ్చినా కూడా ఇక్కడ నీట్ పేపర్ లో లీకేజ్ ఎలా జరిగింది తెలుసా వికే గారు? మనం ఈ మధ్య కాలంలో ఇంటరాక్ట్ అవ్వలేదు కానీ ఈ పేపర్ లీక్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2-3 days ఒక డిబేట్ చేస్తూనే ఉన్నాము. దాని మీద మీరు ఫాలో అవుతున్నారు, డిబేట్లోకి రాకపోయినా కానీ
చేస్తూనే ఉన్నావు, దాన్ని మొత్తం స్టడీ చేస్తున్నావు. ఆ లీకేజ్ ఎలా అయ్యింది, ఏంటి, ఎంతమంది, ఇదంతా ఒక సబ్జెక్ట్. ఇప్పుడు అంత డీటెయిల్గా నేను పోవట్లేదు, కానీ మనతో కాక్రోచ్ జనతా పార్టీ ఆల్ ఇండియా మీడియా లీడ్ విజయ్, కాక్రోచ్ జనతా పార్టీ నేషనల్ మీడియా లీడ్ అండ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ విజయ్ రెడ్డి లైవ్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం రాంచీలో అక్కడ మూమెంట్ జరుగుతుంది కదా, ఆ మూమెంట్ని అటెండ్ చేయడానికి వెళ్ళి అక్కడే ఉన్నారు. బహుశా ఆయన కూడా అక్కడ సంభవ్ హట్ అయి ఉండొచ్చు నా అనుమానం. విజయ్ రెడ్డి, గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. యా, ఏంటి ప్రస్తుతం రాంచీలో పొజిషన్ ఏంటి? మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? ఇక్కడ గత 3 రోజులుగా ఉండడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే జైపాల్ ముండా గారి స్టేడియం దగ్గర 2 క్యాంప్స్ నడుస్తున్నాయి ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కి. ఈ రోజే వాళ్ళు ఇక్కడ ఉన్న సదన్ మన విధాన్ సభకి చలో విధాన్ సభ ప్రోగ్రామ్ కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో కూడా మేము పాల్గొన్నాము. ఇప్పుడే తిరిగి రావడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇంకొంచెంసేపు తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూడడానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే అక్కడ అది సిజేపీ లెడ్ ప్రోగ్రామా, లేకపోతే వాళ్ళు చేసిన దాన్ని మీరు సపోర్ట్ బ్యాక్ చేశారా? వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ సపోర్ట్. దిస్ ఈస్ అ ప్రోగ్రామ్ ఏదైతే ఇక్కడ స్టూడెంట్స్ ముందుకు తీసుకొచ్చిన ప్రోగ్రామ్, ఇక్కడ స్టూడెంట్స్ ముందుండి నడుపుతున్న ప్రొటెస్ట్ నిరసన, దీనికి సిజేపీ మద్దతు తెలుపుతూ మా డెలిగేషన్ ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళకి అవసరం వచ్చిన సహాయం చేయడము, అట్ ద సేమ్ టైం వీళ్ళకి కొన్ని డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంచెం హెల్ప్ చేయడం జరిగింది అంతే. అంటే మీరు సహాయం అని 2 సార్లు అన్నారు. ఏ రకమైన సహాయం వాళ్ళకి అందజేస్తారు మీరు? అంటే ఒకటి, వీ హావ్ యాంప్లిఫైడ్ ద ఇష్యూ. మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కానివ్వండి, ఎవరెవరు ఇక్కడికి రాగలుగుతారో వాళ్ళు వచ్చే విధంగా మేము యాంప్లిఫై చేయడం జరిగింది. అభిజిత్ దీప్కే, ద ఫౌండర్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ, ఆశుతోష్ రంక, వీళ్ళందరూ కూడా వాళ్ళతోని మాట్లాడడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. వాళ్ళ ఇష్యూని అండర్స్టాండ్ చేసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేసి వాట్ ఆర్ పాసిబుల్, వాట్ ఆర్ నాట్ పాసిబుల్ అన్న విషయంపై కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. విజయ్, మా వంతు సాయంగా ఇక్కడ ఫుడ్ గానీ అవి కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసి. ఓకే, దట్స్ గుడ్. విజయ్, ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఢిల్లీలో చేసిన మూవ్మెంట్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు, దట్స్ ఓకే. ఇక్కడ జార్ఖండ్ లో డిమాండ్ ఏంటి? ఇక్కడ మెయిన్ గా దిస్ ఇస్ నాట్ వన్ పేపర్ లీక్ ఇష్యూ. ఇక్కడ ఓవరాల్ సిస్టమిక్ ఇష్యూ ఉంది. అది డిలే అవ్వచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో, ఓఎంఆర్ ఎవాల్యుయేషన్ లో. అట్ ద సేమ్ టైం ఒక ల్యాబ్స్ అయిన సంస్థ ఏదైతే ఉందో దేన్నైతే బ్లాక్ లిస్ట్ చేశారో అదే సంస్థకి మళ్ళీ తిరిగి ఎగ్జామ్ ని కండక్ట్ చేసే ఆపర్చునిటీ కలిగించడం. సో ఇక్కడ ఉన్న డిమాండ్స్ ఏంటంటే సీట్లు అమ్ముకుంటున్నారు, ఇక్కడున్న పోస్టులు అమ్ముకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ వీళ్ళు చేస్తుంది. దీనికి తగినట్టు చాలా ప్రూఫ్స్ కూడా బయటకు వచ్చాయి. ఆన్సర్ కీ విడుదల చేయకపోవడం, ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ ఓఎంఆర్ షీట్ బయట పెట్టకపోవడం, సో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల నమ్మకమే పోయింది ఇక్కడ ఉన్న విద్యార్థులకి. ఇక్కడ జేపీఎస్సీ కానివ్వండి, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎగ్జామ్ జేఎస్ఎస్సీ కానివ్వండి, ఈ రెండిట్లో. ఫర్ దట్ మ్యాటర్ నీట్ కూడా అదే కదా పరిస్థితి. గతంలో బ్యాన్ చేసిన కంపెనీయే పేరు మార్చుకొని వచ్చిందని కదా అలిగేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్ ఇది ఒక స్టేట్ కి సంబంధించి, ఒక గవర్నమెంట్ కి సంబంధించిన కాదు. ఓవరాల్ గా అన్ని గవర్నమెంట్స్ దీన్ని బేసిక్ గా యూత్ భాషలో చెప్పాలంటే లైట్ తీసుకున్నారు. ఈ సమస్యని పెద్ద పట్టించుకోవట్లేదు. ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవడము, తిరిగి బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీస్ కి ఇవ్వడము, వాళ్ళ దృష్టిలో దిస్ ఇస్ నాట్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఉద్యోగాలు అమ్ముకోవడం. ఇప్పుడు జార్ఖండ్ లో మీరు కానీ లేదా ప్రొటెస్ట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నది ఏంటి? దే ఆర్ అంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని లేదా ఇంకేదన్నా అడుగుతున్నారా, లేక అక్కడ రిజిగ్నేషన్ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ప్రస్తుతం వాళ్ళ డిమాండ్ రిజిగ్నేషన్ కాదు. వాళ్ళ డిమాండ్ మెయిన్ ఇస్ రీ ఎగ్జామ్ క్యాన్సిలేషన్. ముందు జరిగిన ఎగ్జామ్స్ క్యాన్సిలేషన్ జరగాలి, రీ ఎగ్జామ్ జరగాలి. అట్ ద సేమ్ టైం ఒక సిబిఐ ప్రోబ్ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు వాళ్ళు ఏవైతే ఇంకా ఎక్కువ రిఫార్మ్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకటి, ఓఎంఆర్ షీట్ ఏ విధంగా మీరు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది, సో ఆ కట్ ఆఫ్ కూడా బయట పెట్టలే. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కింద కట్ ఆఫ్, మ్యాథ్స్ కింద కట్ ఆఫ్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ట్రాన్స్పరెన్సీ లేదు. అసలు ఎవరు క్వాలిఫై అవుతున్నారు మెయిన్స్ కన్నా దానిపై ఎవరికి తెలియదు. లోపల కూర్చొని వీళ్ళు మాట్లాడేసుకొని అమ్మేసుకుంటే స్టూడెంట్స్ కదా ఫెయిల్ అవుతుంది లాస్ట్ కి. ఇప్పుడు నీట్ విషయంలో పేపర్ లీక్ అయిందని తెలియగానే గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది, మళ్ళీ టెస్ట్ పెట్టారు, అది అయిపోయింది. ఇక్కడ అది కూడా జరగలేదు. నేను అదే అంటున్నాను. ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ప్రభుత్వం అడుగుతున్నది ఏంటి? కేవలం రిజిగ్నేషన్స్ కూడా కాదు, అవి కూడా కాదు. మీరు అడుగుతున్నది
ఆ ఎగ్జామ్ మళ్ళీ రీటెస్ట్ పెట్టమని అడుగుతున్నారు. దానికి ఎందుకు గవర్నమెంట్ అంత భీష్మించుకొని గవర్నమెంట్ అన్నిటికీ ఒప్పుకుంది. గవర్నమెంట్ 98% ఆఫ్ ద డిమాండ్స్ ఒప్పుకుంది. గవర్నమెంట్ ఒప్పుకుంది ఏంటి అంటే కొన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి ఆల్రెడీ ప్లేస్మెంట్స్ అయ్యి అనౌన్స్మెంట్స్ కూడా అయ్యాయి, దాంట్లోకి జాబ్ వాళ్ళకి ఇది కూడా పోస్టింగ్ కూడా వచ్చింది. సో వాటికి కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. ఇంకోటి సిబిఐ ప్రోబ్ ని వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఏదైనా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఈడీ ప్రోబ్ ని మేము ఈడీకి కావాలంటే సబ్మిట్ చేస్తాం, కానీ సిబిఐ అక్కర్లేదు, స్టేట్ లో ఉన్న సిఐడితోనే చేస్తామని వాళ్ళు అంటున్నారు. కానీ స్టూడెంట్స్ లేదు, సిబిఐ ప్రోబ్ కావాలి. ఆల్రెడీ ఈడీ టేకప్ చేసినట్టుంది కదా ఈవేళ. ఎగ్జాక్ట్ గా తెలీదు, ఫాలో అవ్వలేదు. బట్ ఫైనాన్షియల్ ఓకే ఈడీ తీసుకుని తర్వాత ఇంకొక విషయము, మీరు మొన్న మీ పార్టీ మీట్ అయింది కదా ఢిల్లీలో, సారీ బాంబేలో, మొత్తం మీ పార్టీ ఔరంగాబాద్ సంభాజీనగర్ లో మీట్ అయ్యారు కదా. నీట్ అది అయిపోయింది, అదేమో స్టూడెంట్స్ కు సంబంధించింది. ఇప్పుడు జార్ఖండ్ లో చూస్తున్నదేమో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించింది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే మొన్న పంజాబ్ లో ఒకటి లీక్ అయింది. అంటే మీరు ఇంకా ఏంటి మీ నెక్స్ట్ మూవ్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? పేపర్ లీకేజ్లు అవుతూనే ఉంటాయి, ఏదో ఒక చోట అవుతూనే ఉంటాయి, అవ్వకుండా ఆపాలి, అందులో డౌట్ లేదు. ఇంకా మేము దేశమంతా తిరుగుతాం అనేది ఒక మాట అన్నారు డీప్కే. ఏంటి మీ గోల్స్ ఏంటి అసలు, ఏమేమి టేకప్ చేయాలనుకుంటున్నారు? బేసిక్ గా నీట్ ఎగ్జామ్ అనేది ఇది కేవలం నీట్ ఎగ్జామ్ కింద చూడొద్దు మనము. ఇట్ వాస్ బేసికలీ ఫర్ ద లాస్ట్ 12 years గవర్నమెంట్ ఎనీ టైప్ ఆఫ్ అపోజిషన్, ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ని అణిచివేసింది. ఒక రకంగా మీరు చూస్తుంటే అపోజిషన్ లేకుండా చేసింది మన దేశంలో. ఎప్పుడైతే అపోజిషన్ కనుమరుగవుతుందో, ఎప్పుడైతే ప్రజల వాయిస్ ని అపోజిషన్ వినిపించలేకపోతుందో ప్రజల్లో ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ కాంగ్రెస్ ఫెయిల్ అయిందంటారా? కాంగ్రెస్ గానీ అదర్ పార్టీ. ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుతున్నాము, వెస్ట్ బెంగాల్ లో నిన్నగాక మొన్న 20 మందిని తీసుకెళ్లిపోయారు, మహారాష్ట్రలో పార్టీలను కూల్చేశారు. సో వెన్ అపోజిషన్ ఇస్ బీయింగ్ డిస్మాంటిల్డ్, ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ ఏజెన్సీస్ ని వాడుకొని అపోజిషనే లేకుండా చేద్దామని చూస్తే డెమోక్రసీలో ఎక్కడో చోట ప్రెషర్ అనేది వెంట్ అవ్వాలి కదా, ప్రజల రూపంలో వెంట్ అయింది బేసికలీ అది. సో ఒక హెల్దీ డెమోక్రసీలో అపోజిషన్ బాధ్యతని అపోజిషన్ ని చేయనిస్తే, వాళ్ళ పార్టీలను వాళ్ళని ఉండనిస్తే మేబీ ఇంత ప్రెషర్ బిల్డప్ అయిండకపోయిండొచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడికి రాగానే 40 రోజుల వరకు వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు యాంటీ నేషనల్స్, వీళ్ళు పాకిస్తానీలు, వీళ్ళు సిఐఏలు, అవన్నీ అవసరం లేదు. మిమ్మల్ని ప్రశ్నించిన మాత్రమే దేశద్రోహులు కారు ఎవరు. 40 రోజుల తర్వాత మీ వాణిని మీరు మార్చుకున్నారు కదా, 40 రోజుల తర్వాత మీరు లేదు మేము విద్యార్థుల మాట విన్నామన్నారు కదా, అది ముందు నుంచే చేయాలి. స్టార్టింగ్ డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న నేషనల్ గవర్నమెంట్ వినిపించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అనే డిఫెన్సివ్ మోడ్ లో వెళ్ళడం వల్ల విద్యార్థులు ఏంది ఇది, మన ప్రభుత్వం మన మాట ఎందుకు వినట్లేదు అనే ఒక భావోద్వేగం వాళ్ళలో పెరిగి వాళ్ళు రోడ్డుకి ఎక్కారు. కానీ ఐ ఫీల్ నీట్ ఒక్కటే కాదు, మొత్తం ఎమోషన్ తో కూడి అది బయటకు వచ్చింది. ఇన్ఫాక్ట్ ఇవాళ నా డిబేట్ కూడా, నేను మిమ్మల్ని మీరు రాంచీలో ఉన్నారని తెలిసినా కూడా ఖచ్చితంగా ఎలాగైనా కూర్చోబెట్టాలని ప్రెషర్ ఇచ్చింది. ఎందుకు అని అంటే ఇవాళ నా డిబేట్ లైన్ కూడా అదే. ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయిందంటే అది స్టూడెంట్సా, అన్ఎంప్లాయీసా, లేకపోతే హూఎవర్, అది ఏ ఉద్యమమైనా స్టార్ట్ అవుతుంది అని అంటే, లేదా స్టార్ట్ అయ్యింది అంటే 1-2 days 3 days లో ఇనిషియల్ గానే దాన్ని ఐడెంటిఫై చేసి సిస్టమ్స్ లేదా గవర్నమెంట్స్ వాళ్ళని పిలిచి ఒక టీమ్ ఆఫ్ ప్రొటెస్టర్స్ పిలిచి మాట్లాడొచ్చు. అలా మాట్లాడకుండా ముదిరేదాకా వెయిట్ చేసి తర్వాత వాటర్ కెనాలు, పెల్లెట్లు, బుల్లెట్లు, ఇదంతా అవసరమా? ఆదిలోనే అంటే ఇనిషియల్ గానే పిలిచి మాట్లాడి ఒక డైలాగ్ చేస్తే యూత్ సాటిస్ఫై అవదా, శాంతించరా? 100% శాంతిస్తారు. కానీ ప్రభుత్వం వైఖరి ఒక నియంకుశ పాలన లాగా అనిపించింది మాకు. ఎందుకంటే అన్ని రోజులు 40 రోజులు సోనం వాంగ్చుక్ కానివ్వండి, మేమందరం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఒక్కసారి కూడా సరే మీ బాధ ఏందో చెప్దు రండి, వినిపిస్తాం, రండి తీసుకెళ్తాం మిమ్మల్ని సెంట్రల్ సెక్రటేరియట్, కానీ ఒక్క మాట కూడా రాలేదు. మమ్మల్ని ఎంతసేపు వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టాలన్న ఒక యాంగిల్లోనే చూశారు కాబట్టి మాకు సపోర్ట్ పెరుగుతూ వచ్చింది. సో ఇప్పటికన్నా ప్రభుత్వాలు ఒక డైలాగ్ ని, ఒక వింగ్ ని ఏర్పరచాలి. ఎటువంటి నిరసనలు జరిగినా అసలు వాళ్ళతో ఎవరో ఒకరు ప్రభుత్వం తరపు నుంచి ఒక సెక్రటరీ కానివ్వండి, ఒక పర్సనల్ సెక్రటరీ లెవెల్లో ఉన్న కానివ్వండి, ఎవరన్నా వాళ్ళతో సంప్రదింపులు జరిపితే ఇంత ఉద్రిక్తానికి దారి చూపదు. సేమ్ మీరు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, మన నేషనల్ గవర్నమెంట్ అణిచేయడానికి ట్రై చేస్తుంది తప్ప అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదు. మీరు ఏదైతే అలిగేషన్ చేస్తున్నారో ఇప్పుడు జార్ఖండ్ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది కదా, అంటే స్టేట్ గవర్నమెంట్
సారీ టు ఇంటరప్ట్. జార్ఖండ్ మా దగ్గర 40 రోజులు మీరు గుర్తుపెట్టుకోవాలి, 40 రోజులు వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టి జనాలంతా కూడిన తర్వాత భయంతో ప్రభుత్వం దిగొచ్చింది. నా దృష్టిలో ఆ రకంగా చూసుకుంటే జార్ఖండ్ ప్రభుత్వం 7వ రోజు నుంచో 8వ రోజు నుంచో సంప్రదింపులు స్టార్ట్ చేసే ప్రయత్నం చేసింది. 15వ రోజుకి ఒక వాళ్ళ వైపు నుంచి మినిస్టీరియల్ లెవెల్లో 4 కమిటీ, ఇక్కడ విద్యార్థుల నుంచి ఒక 10 మందిని పిలిచి మాట్లాడడం, అట్లీస్ట్ ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేసింది ఇక్కడ ప్రభుత్వం. అంటే ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కనపడుతుంది కదా ఢిల్లీ రూపంలో, అందుకని వాళ్ళు అలర్ట్ అయి ఉంటారు. 100% ఈ రోజు కూడా మీరు ప్రభుత్వం, ఇక్కడ నేను ఉన్నాను గ్రౌండ్ మీద, ఇక్కడ పోలీసులకి ఢిల్లీలో మేము చూసిన పోలీసుకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అక్కడ పోలీసులు చాలా కఠినంగా నేమ్ ట్యాగులు లేకుండా మఫ్టీల్లో వచ్చి గూండా లెక్క పనిచేస్తున్నారు. ఇక్కడ పోలీసులు ఒక లెవెల్ ఆఫ్ బ్యారికేడింగ్ బ్రీచ్ అవుతుంటే కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు, లాఠీ చార్జ్ చేశారు. నేను కాదనట్లేదు, కానీ బట్ అంత క్రూయల్ నేచర్ నాకైతే కనపడలేదు ఇక్కడైతే. ఎందుకంటే జాగ్రత్త పడుతున్నారు గవర్నమెంట్, మేము క్రూయల్ గా బిహేవ్ చేస్తే ఇంకా దాని స్టూడెంట్స్ విల్ రియాక్ట్ టు ఇట్, యాక్షన్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఒకవేళ ప్రభుత్వం యూనిలేటరల్ గా అన్డెమోక్రటిక్ గా యాక్షన్ తీసుకుంటే జనాలు అంత పదింతలు వస్తున్నారు. సో ప్రభుత్వాలు కూడా అప్లై అయితే కష్టం కదా. సో అందుకే ప్రభుత్వాలు మేల్కోవాలి ఇప్పటికన్నా, దే షుడ్ ఇనిషియేట్ డైలాగ్. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ 21st సెంచరీలో ఉన్నాము, ఏఐ మాట్లాడుతున్నాము, మూన్ కి వెళ్తున్నాము, ఒక పేపర్ కండక్ట్ చేయడానికి ఎందుకంత ఇబ్బంది నాకు అర్థం కాదు. వెరీ బేసిక్ కామన్ సెన్స్. ఏఐ ఉంది, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది, కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇంతనా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. మొన్న సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ వేశారు, ఏమంటే నీట్ కి సంబంధించి ఇక మీదట ఆన్లైన్ ఎగ్జామ్ పెడతాము, జేఈ ఎలాగైతే పెడుతున్నామో అలాగే నీట్ కూడా పెడతాం. జేఈ 11 లక్షల మంది రాస్తున్నారు ఎవ్రీ ఇయర్, అది ఆన్లైన్ చేస్తున్నారు, ఇక్కడ కూడా అలాగే చేస్తామని చెప్పారు. దాని మీద సిజేపీ ఒపీనియన్ ఏంటి? వీఆర్ వెల్కమింగ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్. మేము వాళ్ళకి ఇచ్చిన 5 చార్టర్ డిమాండ్, ఏదైతే ప్రొటెస్ట్ ఎండ్ అయిన రోజు జేపీ నడ్డా గారితో ఆశుతోష్ రంక గాని సౌరవ్ దాస్ గాని వెళ్ళి మాట్లాడినప్పుడు 5 చార్టర్ డిమాండ్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ని మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గవర్నమెంట్ బడ్జెట్ పెంచాలి. గవర్నమెంట్ 2.5% బడ్జెట్ పెడుతుంది ఎడ్యుకేషన్ కి. ఏం సరిపోతుందండి? 2.5% వేతనాలకే సరిపోదు, వాళ్ళ పెన్షన్లకే సరిపోదు, ఎక్కడ తీసుకొస్తారు? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే వీ నీడ్ అట్లీస్ట్ 6% ఆఫ్ జీడిపి, 6% ఆఫ్ బడ్జెట్ ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి. అది లేకుండా మేము ఇది చేస్తాం అది చేస్తామంటే డబ్బులు లేని ఎవరేం చేస్తారు? ఫర్ అవర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో, స్టేట్ గవర్నమెంట్స్ ఆన్ అన్ యావరేజ్ 7% పెడుతున్నారు ఎడ్యుకేషన్ కి. దాంట్లో 90%, 80 to 90% వేతనాలకి వెళ్ళిపోతుంది, టీచర్ల వేతనాలకి, డిఈఓలకి, ఎంఈఓలకి. స్కూల్ ఎలా బాగుపడతాయి? కంప్యూటర్లు ఎక్కడ పెడతారు మీరు? లైబ్రరీలు ఎలా తెరుస్తారు ఇవన్నీ? సో ఒక మనిషికి లైబ్రరీలో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తేనే రేపు పొద్దున అతను ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కంప్యూటర్ మౌస్ ఎట్లా పెట్టుకోవాలి, కీబోర్డ్ ఎట్లా వాడాలో తెలుస్తుంది. ఊరికే కంప్యూటర్ అనగానే రాయలేరు. వీ హ్యావ్ టు బిల్డ్ దట్ స్కిల్. సో దీనిపైన ప్రభుత్వాలు ఇప్పటి నుంచి పనిచేస్తే కనీసం 2-3 ఏళ్ళు, 4 ఏళ్ల తర్వాత మనకు ఒక సిస్టమ్ ఏర్పడుతుంది. రైట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు నెక్స్ట్ ఏ ఇష్యూస్ ని టేకప్ చేయబోతున్నారు? స్టడీ చేసి ఉంటారు కదా, మొన్న మీటింగ్ లో కూడా సంభాజీనగర్ లో కూడా కొంత డిస్కషన్ జరిగింది దీని మీద. ఏ ఇష్యూస్ ని టేకప్ చేయబోతున్నారు? సార్ మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఎడ్యుకేషన్ తో పాటు మనం చాలా సార్లు మాట్లాడుతుంటాము, ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్ గురించి మాట్లాడతాం. ఇది ఒక చాలా సెన్సిటివ్ టాపిక్. అండ్ అట్ ద సేమ్ టైం నేను దీంట్లో అడగదలుచుకుంటున్నాను, మనం ఎందుకు ఉన్న 100 సీట్లు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న 100 సీట్లలోనే నీకిన్ని సీట్లు నాకిన్ని సీట్లు అనుకునే బదులు ఆ 100 సీట్లను ఎందుకు 500 సీట్లు చేయట్లేదు మనం? నీట్ పేపర్ లో కూడా 21 లక్షల మంది రాస్తే 2 లక్షల మందికే సీట్ దొరికేది. ఈ 18 లక్షల మంది పరిస్థితి ఏంటి? సో వీఆర్ ఫెయిల్డ్ ఇన్ బిల్డింగ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. ఐఐటీలు ఏర్పడినాయి, ఎందుకు టీఐటీ, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎందుకు మనం అంత ప్రైవేట్ పైన అంత భారం వేసి పెడుతున్నాం? ప్రైవేట్ పైన భారం వేసినందుకే కదా ఈరోజు ఫీ రియంబర్స్మెంట్లు కట్టలేకపోతున్నారు, ఏళ్ల తరబడి అవన్నీ బకాయిలు కట్టలేకపోతున్నారు కదా. మీరు అన్నదానికి నేను చిన్న ఇది 5 లక్షల మంది రాస్తే 2 లక్షల మందికే ఇవ్వగలుగుతున్నాము, మిగతా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము, సీట్లు పెంచవచ్చు కదా అని. అందరికీ ఇచ్చే లెక్క టెస్ట్ ఎందుకు? అసలు డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళని తోసేయచ్చు కదా దాంట్లోకి. That is also one of the factors, right? See, testing is to decide ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్తున్నాడా, ఇంకో ఇన్స్టిట్యూట్ లోకి వెళ్తున్నారా అని. నేను అనేది ఈ 18 లక్షల మందికి ఏంటి దారి లైఫ్ లో? స్కిల్ డెవలప్మెంట్ లో ఏమన్నా ఛాన్సెస్ ఉంటున్నాయా? లైక్ క్లూలెస్ గా ఉంటున్నారు జనాలు. ఇప్పుడు కూడా మీరు చూస్తుంటే హైడ్రా కోసం అని జరిగితే మొన్న తెలంగాణలో
150 పోస్టింగ్ కి 1000 మంది వచ్చారు. అవును అవును అంత జాబ్లెస్నెస్ ఉంది. సో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటే అది మనం అందరం భ్రమలో జీవిస్తున్నాం. 2% కంటే తక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు. 98% ఇస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ జాబ్స్ ఎందుకు పెరగట్లేదు అనే మెయిన్ క్వశ్చన్ మనందరం డిస్కస్ చేయాలి. ఎందుకు మన మార్కెట్ గ్రో అవ్వట్లేదు, ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, ఏ విధంగా చేయాలనే డిస్కషన్ పక్కన పెట్టి ఉన్న 100 ప్రభుత్వ ఉద్యోగాల కోసము రిజర్వేషన్ల పోటీ, ఉన్న 100 ప్రభుత్వ ఉద్యోగాల కోసము వేలాది మంది రాయడం, ఇది ఒక వయబుల్ సొల్యూషన్ కాదు ఫ్యూచర్. రైట్. తర్వాత మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మాట్లాడుతూ ఒక కాన్వర్జేషన్, ఒక సమ్మిట్లో సంవేర్ మాట్లాడుతూ ఆయన అన్నది ఏంటంటే, ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ లేదా జంజీలు కానీ లేకపోతే ఎవరైనా నిరసన వ్యక్తం చేసే వాళ్ళందరూ దేశద్రోహులు కారు, పాలకులు దీన్ని గ్రహించి మసులుకోవాలి అని అన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఆయన బీజేపీకి ఒక క్లాస్ తీసుకోవాలి, ఒక లెసన్, ఒక టౌన్ హాల్ ఎలాగైతే జెన్జీతో కూర్చున్నారో అదే విధంగా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని అందరినీ కూర్చోబెట్టి ఇదే బోధన ఏదైతే జెన్జీకి చేశారో అది వాళ్ళకి చేయాలి. దీంట్లో 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఏదర్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ మధ్య చీలిక వచ్చింది, లేదా వీళ్ళు కావాలని బయటకు ఒకటి చెప్తున్నారు. సో వీళ్ళు ఇద్దరు ఒకే ఐడియాలజీతో ఉన్నారు అంటే మాత్రం ఆర్ఎస్ఎస్ ఏదైతే చెప్పిందో దాన్ని బీజేపీ ఒప్పుకొని మాది తప్పు జరిగింది, మేము ఎవరెవరమైతే వీళ్ళు యాంటీ నేషనల్స్, వీళ్ళు సిఐఏ, వీళ్ళు జార్జ్ సోరోస్ అన్నారో అది మా తప్పు అని ఒప్పుకొని ఇకపై ఆ ప్రాసెస్ లో వాళ్ళు ముందుకు సాగకూడదు. లేదా వీళ్ళిద్దరి మధ్య చీలిక వచ్చిందనే విషయం ఓపెన్ గా మనం అర్థం చేసుకోవాలి. చీలిక అనేది అసలు సమస్య లేదులే, కానీ చీలికే రాదు. కానీ కాకపోతే ఆర్ఎస్ఎస్ ఇట్లా ద్వంద్వ వైఖరి ఎందుకు సార్? అదే అంటే చీలిక అనేది అసలు కళలో కూడా రాదు. కాకపోతే ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిన దాన్ని బీజేపీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎలా ఉంటుందనేది మనం ఫ్యూచర్ లో చూడాలి. మరి దాని మీద ఇంప్లిమెంట్ అదేమన్నా పెద్ద గవర్నమెంట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మైండ్ సెట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళు ఒకటి జెన్జీ వేదికగా ఒక మాట అంత క్లియర్ గా చెప్పి మళ్ళీ రాత్రి డిబేట్లకు వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళు మళ్ళీ అదే మాట్లాడుతుంటే హౌ డు వి బిలీవ్ ఇట్? అంటే దేశభక్తికి ఎవరు ఐడి కార్డు ఇవ్వవసరం లేదు కదా, అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. తర్వాత చాలా మంది మీరు ఒక్క పాయింట్ అన్నారు సార్, ఇంకోటి మీరు ఏమి ఫ్యూచర్ లో చేయబోతున్నారు అనేది. సో దిస్ మేజర్ గా ఇన్స్టిట్యూషన్స్ మా దృష్టిలో కాంప్రమైజ్ అయ్యాయి. ఎలక్షన్ కమిషన్ అవ్వచ్చు, ఈడీ అవ్వచ్చు, సిబిఐ అవ్వచ్చు, అండ్ మెయిన్లీ ఎలక్షన్ ఇన్స్టిట్యూషన్స్ మీద, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ మీద, అండ్ ఆల్సో హెల్త్ కేర్. ఈ విషయాలపై క్యా బోల్తీ పబ్లిక్ అంటే ఏమంటున్నారు ప్రజలు అన్న ఒక ట్యాగ్ లైన్ తో, యూత్ అపీల్ అయ్యే ఒక ట్యాగ్ లైన్ తో September 1 నుంచి నేషనల్ వైడ్ టూర్ అనేది చేయబోతున్నాం. రైట్, వెల్ సెడ్. అది మంచి ప్రోగ్రామ్ ఇన్ఫాక్ట్. తర్వాత ఇంకొక ఒపీనియన్, నల్సార్ యూనివర్సిటీలో కాన్వికేషన్ జరగాల్సి ఉంది. దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని వాళ్ళు ఇన్వైట్ చేయాలని అనుకున్నారు. ఆల్రెడీ కార్డ్స్ కూడా ప్రింట్ అయినట్టున్నాయి. బట్ 450 మంది లా స్టూడెంట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని పిలవద్దు కాన్వికేషన్ కి అని వాళ్ళు ప్రొటెస్ట్ చెప్తే అది ఆ ఇన్విటేషన్ డ్రాప్ అయింది. సో అలాగే ఆల్రెడీ టాటా వాళ్ళది, టాటాది లా ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్ లో, వాళ్ళు కూడా ఒకటి ప్రోగ్రామ్ కాన్వికేషన్ సంథింగ్ లైక్ చేద్దాం అనుకుని ఇలాంటి ఇబ్బంది వస్తుందని వాళ్ళు కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో దీని మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాకు గెస్ట్ గా వద్దు అని నల్సార్, అది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ మీకు తెలుసు కదా, నల్సార్ స్టూడెంట్స్ ఇలా అన్నారు అని అంటే దాని మీద మీ రియాక్షన్ ఏంటి సిజేపీగా? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఒక ఆయన అన్న మాటని తీసుకునే ఒక మీమ్ గా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ 12 years లో ఏ అపోజిషన్ పార్టీ చేయలేంది మేము చేసి చూపించాం. అఫ్ కోర్స్ మేము అంటే మా వల్ల కాదు, అందరూ కలిసి వచ్చి. సో అలాంటిది ఇప్పటికీ ఆ తర్వాత కూడా ఢిల్లీలో ఇన్ని దారుణాలు జరిగే వాళ్ళపైన ఇలా కొట్టారు అని చెప్తే నాకు వీడియో చూసే టైం లేదన్నారు ఆయన. సో ఒక రకంగా ప్రజలకి ప్రభుత్వాల పైన అట్ ద సేమ్ టైం జ్యుడిషియరీ మీద ఉన్న నమ్మకం క్షీణిస్తే ఇలాంటి రియాక్షన్స్ వస్తాయి. దీస్ ఆర్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్స్. ఒక నల్సార్ అనే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లో ఏదైతే లా చదువుతున్నారో వాళ్ళు ద టాప్ మోస్ట్ పొజిషన్ లాలో ఉన్న చీఫ్ జస్టిస్ నే మాకు వద్దు అంటున్నారంటే ఇక్కడికి రావడానికి, ఇంకా దాంట్లో మనము ఆయన కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి. ఆయన తప్పకుండా కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి. ఆయన ఇండివిజువల్ గానే కాదు, సిస్టమ్స్ తమను తాము కరెక్ట్ చేసుకోవాలేమో. సిస్టమ్స్ మొత్తం లెసన్ అవుతున్నట్టుంది ఇది, ఇటువంటి పరిణామాలు.
ఈవెన్ కొలీజియం సిస్టమ్ లో కూడా ఎందుకు వై హావ్ దే మేడ్ ఇట్ వన్ సైడెడ్? జడ్జెస్ అపాయింట్మెంట్ కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి ముందు దెర్ వాజ్ అ బ్రాడర్ అప్రోచ్. ఇప్పుడు అంతా కంప్లీట్లీ పార్టీ ఇన్ పవర్ డిసైడ్ చేసే విధంగా ఉంది. సో ఇలా ఉండకుండా పార్టీల ప్రమేయం, పవర్ లో ఉన్న వాళ్ళ ప్రమేయం, కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క హెడ్స్ ని అపాయింట్ చేయడంలో వాళ్ళ ప్రమేయం ఎంత తక్కువ ఉండి ఒక బ్రాడర్ కమిటీ రూపంలో నిర్ణయింపబడితే అది ఇంకా బెటర్ మన డెమోక్రసీ. రైట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విజయ్, ఏదేంటంటే నీట్ కి సంబంధించిన మూవ్మెంట్ అయిపోయింది, సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేశారు, మీరు కొన్ని డిమాండ్స్ పెట్టారు, ఆ సిస్టమ్ ని చేయాలని అంతా నడిచింది, అయిపోయింది. బట్ ఇప్పటికీ 2 సభలు స్టాల్ అవుతూనే ఉన్నాయి. ఎందుకు అని అంటే ఢిల్లీలో విద్యార్థుల పైన జరిగిన లాఠీ చార్జికి హోంమంత్రి, ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి అని అపోజిషన్ దాన్ని స్టాల్ చేస్తుంది. మీరు అది అయిపోయింది, మీ పనిలో మీరు పడిపోయారు, మళ్ళీ వేరే యాక్షన్ తీసుకుంటున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు క్యాబోల్తీ పబ్లిక్ అని. కానీ వాళ్ళు మాత్రం దీన్ని బేస్ చేసుకుని అక్కడ స్టాల్ చేస్తున్నారు. అపోజిషన్ తీసుకున్న స్టాండ్ మీద సిజేపీ ఒపీనియన్ ఏంటి? వి కంప్లీట్లీ సపోర్ట్ ఇట్. ఎవరో ఒకరు మా కోసం నిలబడాలి. మేము లేము అక్కడ, వీఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. కానీ మా పైన జరిగిన ఏదైతే దౌర్జన్యం జరిగిందో, ఏదైతే దమనకాండ జరిగిందో, దీనికి హోంమంత్రి గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వలేదు? బీహార్ లో AK-47 ఎందుకు జరిగింది? ఎవరి ఆర్డర్స్ మీద పెల్లెట్ గన్స్ వదిలారు ఇక్కడ ఢిల్లీలో? ఇది వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించకపోవడం వల్ల, జనాలు అంత రావడం వల్ల, నిజంగానే మేము కంప్లీట్లీ నాన్ వైలెంట్ అని డే 1 నుంచి చెప్తూ వచ్చాం కాబట్టి ఆ రోజు లక్షలాది మంది జంతర్ మంతర్కి వచ్చినా మీరు ఎటువంటి పెద్ద వైలెన్స్ ఘటన చూడలేదు. ఇన్ఫ్రింజ్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంత వేలాది లక్షలాది సంఖ్యలో వచ్చినప్పుడు వాళ్ళు చొరబడతారు. దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ అండ్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. అసలు మీరు అన్ని రోజులు ఎందుకు జరగనిచ్చారు ప్రొటెస్ట్ ని? మా బాధ వినింటే 21 మంది చనిపోతే ఒక్కసారన్నా సంతాపం పలికారా వాళ్ళ కోసం? ఒక్కసారన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? లేదు. ఆ ధర్మేంద్ర ప్రధాన్ గారేమో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. సో ఇన్సెన్సిటివిటీ సార్, ఎప్పుడైనా ప్రభుత్వం నాకేమీ పట్టదు అన్న ఒక ఇన్సెన్సిటివిటీ బిహేవియర్ తో ఉంటుందో అప్పుడు ప్రొటెస్ట్ అనేవి ఇంత పెద్ద ఎత్తున జరుగుతాయి. రైట్. ఇంకొక స్మాల్, అందరూ మాట్లాడుకుంటున్నది దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీలో టాప్ కోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా అండ్ యువర్ సెల్ఫ్, ఇంకా చాలా మంది, మీరంతా ఆప్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే రాకూడదనే లేదు, ఒక దగ్గర బయలుదేరిన వాళ్ళు ఇంకెక్కడో కలవకూడదని, ఇంకేదో పని చేయకూడదని ఏం లేదు. కానీ యాక్సిడెంటల్లీ యు ఆర్ ఆల్ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఇది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అనదర్ ఫేస్ అనే ఒక చర్చ అయితే ఉంది. అది ఎవరు చేస్తున్నారు అనేది వదిలేయండి, ఆ చర్చ అయితే ఉంది, ఇది మీ నోటీస్ లో ఉంది కదా. దీనికి సంబంధించి ఇది ఆప్కి ఇంకొక బ్రాంచ్ అనే దానికి మీ ఆన్సర్ ప్లీజ్. డెఫినెట్లీ నాట్. బట్ మేమెవరం మా పాస్ ని కాదనట్లేదు, మేమేమి దాన్ని మూత పెట్టేసి దాన్ని ఎక్కడ బీర్వాలో దాయట్లేదు. ఎస్, ఆ సిచ్యువేషన్ లో 12 years బ్యాక్ అన్నా హజారే మూవ్మెంట్ కానీ మాకు అదొక పొలిటికల్ ఆల్టర్నేటివ్ గా అనిపించింది. నేను 18 ఏళ్ళు నాకు అప్పుడు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అండ్ పాలిటిక్స్ లో ఒక పొలిటికల్ వ్యూ ఉండడం ఇస్ నాట్ రాంగ్. అదేమి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు, మన ఎలక్టోరల్ సిస్టమ్ లో ఉన్న ఒక పొలిటికల్ పార్టీ. మేము ఇప్పుడు దానికి కంప్లీట్లీ డిసోసియేట్ అయ్యాము, దాని పాస్ట్ అఫిలియేషన్ వదిలేసాము. ఇప్పుడు మాకు ఎటువంటి సంప్రదింపులు లేవు వాళ్ళతోని, మాకు ఎటువంటి ఇంక్లినేషన్ కూడా లేదు ఈ ప్లాట్ఫామ్ వాడి అదేదో ఆప్కి బెనిఫిట్ చేద్దామని, అటువంటిది ఏమీ లేదు. వీఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. అది పంజాబ్ లో అయినా ఇంకెక్కడైనా కూడా వి విల్ క్వశ్చన్. అండ్ దాంట్లో వీ హావ్ డిమాండెడ్ అకౌంటబిలిటీ. అక్కడ పేపర్ లీక్ జరగలేదు, ఇక్కడ ఒక రకంగా అబద్ధాన్ని బయట ప్రచారం చేశారు కానీ ఇట్ వాజ్ అ చీటింగ్ కేస్. ఆ చీటింగ్ కేసు కూడా ఎందుకు జరిగింది, అట్లాంటివి జరగకూడదని వీ హావ్ గివెన్ అ స్టేట్మెంట్. బట్ పేపర్ లీక్ జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. బట్ ఇర్రెస్పెక్టివ్, రేపొద్దున అక్కడ ఏదైనా ఇష్యూ అయినా యూ విల్ సీ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్ పంజాబ్. మీ మూమెంట్ వల్ల వచ్చిన పొలిటికల్ మైలేజ్ ని తీసుకోవడం కోసం కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్నట్టుగా అది కనబడుతుంది క్లియర్ గా. అక్కడ బాగానే వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇది ఈ మూమెంట్ మైలేజ్ తీసుకోవడం కోసం. సో మీ మూమెంట్ వల్ల వచ్చిన, డెఫినెట్ గా మీకు పొలిటికల్ మైలేజ్ అవసరం లేదేమో కానీ పొలిటికల్ పార్టీస్ కి పొలిటికల్ మైలేజ్ అవసరం గవర్నమెంట్ అది పవర్ లోకి రావడానికి. సో మీ వల్ల వచ్చిన మైలేజ్ ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది? ఎవరికెళ్ళా నాకు ఫరక్ లేదు.
లేదు. ఎందుకు అంటున్నానంటే డెమోక్రసీలో పొలిటికల్ మైలేజ్ కోసం ప్రతిపక్షం పోరాడాలి, ప్రభుత్వం పోరాడాలి. ఇప్పుడు వీళ్ళు మైలేజ్ తెచ్చుకుంటున్నారంటే లేదు, దీన్ని కౌంటర్ చేయడానికి ఇంకా మేము ఏం రిఫార్మ్స్ తేవాలి అని ప్రభుత్వం పోరాడనియండి, వాళ్ళు మైలేజ్ తెచ్చుకుంటారు. ఇద్దరు మైలేజ్ తెచ్చుకునే క్రమంలో ప్రజలకే కదా మంచి జరిగేది. రైట్, వాళ్ళు మంచి చేశారు, వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇస్ నాట్ అ సొల్యూషన్, ఇట్ ఈస్ అ బ్యాండెడ్. ఒక దెబ్బ తగిలితే బ్యాండెడ్ వేస్తాం, కానీ దెబ్బ ఎందుకు తగిలిందో ఆలోచించాలి. ఎందుకు ఇంకా బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలకు వెళ్తున్నాయి, ఎందుకు ఇంకా డిలేస్ జరుగుతున్నాయి ఎగ్జామ్ లోని, ఎందుకు మనం టెక్నాలజీని దాంట్లో ఇంటిగ్రేట్ చేయట్లేదు. సో ఇవన్నీ రిఫార్మ్స్ రావాలి. సో ప్రతిపక్షం ప్రశ్నించాలి, మైలేజ్ తెచ్చుకుంటది, ప్రభుత్వం రియాక్ట్ అయ్యి పని చేయాలి, ప్రభుత్వం మైలేజ్ తెచ్చుకుంటది. ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ పబ్లిక్ బెనిఫిట్. రైట్ విజయ్, వెల్స్ డిబేట్ లో మానవతారాయ్ గారు, సుజన గారు, వినుషారెడ్డి గారు, విద్యాసాగర్ గారు ఉన్నారు. ఒకసారి మానవతారాయ్ గారు, ఈ మూమెంట్స్ సరే ఇప్పటి వరకు తను విజయ్ మల్లంగి ఆయన రాంచీలో వచ్చి చెప్పారు ఏంటనేది మొత్తం మీరు అందరు విన్నారు కదా. ఈ మూమెంట్స్ ని ఇనీషియల్ స్టేజ్ లోనే వస్తాయి, సమస్యలు లేకుండా కుప్పలు కుప్పలుగా పుడుతూనే ఉంటాయి సమస్యలు. ఆ సమస్యకు సంబంధించి ఏదో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లేదా ఎవరైనా స్పందించి ఒక ఉద్యమంలోకి తీసుకొస్తున్నప్పుడు దాన్ని ఆరంభంలోనే గుర్తిస్తే ఇది రాదు కదా. ఎందుకు అలా చేయలేకపోతున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వాలు ఎట్లా ఉంటాయంటే నిరంకుశంగా నియంతృత్వంగా ఉంటాయి. ఏ ప్రభుత్వం కాంగ్రెస్ నేను చెప్తాను, జార్ఖండ్ కూడా అంతే కదా. నేను చెప్తా కదా, జార్ఖండ్ ఆడ కానీ రాహుల్ గాంధీ చర్చలు జరుపుతుండు, ఫోన్ లో సంభాషిస్తాడు. ఇలా కొప్పుల రాజు గారు ముఖ్యమంత్రి దగ్గరికి విద్యార్థులకు డెలిగేషన్ తీసుకుపోయాడు, మాట్లాడిను. చరిత్రలో సంఘటనలు చెప్తాను. విద్యార్థి ఉద్యమాలను ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించింది. నిర్భయ చట్టం, ఇండియా గేట్ దగ్గర ఇంతకన్నా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కానీ సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా అక్కడ ఎవరైతే పోరాటం చేస్తున్నారో అందరిని పిలిపించి పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి బలమైనటువంటి చట్టం తెచ్చిన తర్వాత ఉద్యమం ఆగిపోయింది. అదేవిధంగా అన్నా హజారే ఏదైతే లోక్పాల్ బిల్లులో దాన్ని సవరణలు చేయాలి, అది బలహీనంగా ఉందని చెప్పి అందులో పౌర సమాజాన్ని మేధావులను చేర్చాలంటే ఫస్ట్ యూపీఏ ప్రభుత్వం నిరాకరించింది. ఆయన 5 రోజులు 6 రోజులు దీక్ష చేస్తే డజన్ మంది కేంద్ర మంత్రులు చిదంబరం దగ్గర నుంచి, వీరప్ప మొయిలీ దగ్గర నుంచి, ప్రణబ్ ముఖర్జీ దగ్గర అందరు చర్చలు జరిపి ఆయన దీక్షను మిరింపజేసి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కూర్చోబెట్టి ఆ లోక్పాల్ బిల్లును తయారు చేసిన సంఘటనలు ఉన్నాయి. గుర్తుందా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉండే ఇక్కడ అక్కడ దాకా తెలంగాణ ఉద్యమం విద్యార్థుల ఉద్యమం కాదా? కేసీఆర్ గారు నిమిషంలో దీక్ష కూర్చుంటే చిదంబరం గారు రాష్ట్ర మంత్రులు ఫోన్లో కేసీఆర్ గారికి ఏం కావద్దు అప్రమత్తంగా ఉండని చెప్పి హామీ. ఆ మాటకు వస్తే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత 10 ఏళ్ళు నాంచకుండా ఇచ్చి ఉంటే అంతమంది అట్లనే కాదు. ఇప్పుడు అదే కాదు, 2014 ఫిబ్రవరి విషయం ఏంటంటే స్పందనలో చూడండి, తేడా చూడండి అంట. ఇక్కడ అదే విధంగా ఇందిరాగాంధీ గారు సోనం వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్ గారు లద్దాఖ్ లో 97% మంది గిరిజనులు, వాళ్ళకు గిరిజన హోదా లేదని చెప్పి ఆయన 5 రోజులు దీక్ష చేస్తే ఢిల్లీ నుంచి ఇందిరాగాంధీ గారు లద్దాఖ్ పోయి లేజు ప్రాంతానికి పోయి ఆయన దీక్ష విరమింపజేసి అందులో 8 తెగలకు గిరిజన హోదా ఇచ్చింది. అట్లా ఎక్కడ చూడండి, తెలంగాణ ఇచ్చినా కానివ్వండి, చట్టాలు చేసినా కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు స్పందించే ప్రభుత్వాలు, బంధించే ప్రభుత్వాలు కావు. ఇవాళ రాహుల్ గాంధీ దీక్ష చేస్తున్న విద్యార్థి జార్ఖండ్లో ఫోన్లో సంభాషించి కొప్పుల రాజు గారిని అక్కడ పెట్టి ఇన్ఛార్జిని అక్కడ పెట్టేసి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతాయి. అక్కడ కూడా ఏంది పారదర్శకత లోపించింది. అక్కడ జరిగినటువంటి జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్స్ లో పారదర్శకత లోపించిందని విద్యార్థులు వాళ్ళు ఏమంటున్నారు, మొత్తం 13 రకాల పరీక్షలు జరిగినాయి, వీటన్నిటిలో పారదర్శకత లేదు, వాటిని రద్దు చేయమంటున్నారు. ప్రభుత్వము ఎవరైతే కారకులయ్యారో ఒక నిజంగా పారదర్శకంగా లేకుండా పరీక్షలు పెట్టిన వాళ్ళని కమిషన్ సభ్యుల్ని కూడా అందులో 2-3 తొలగించింది, మాజీ చైర్మన్ కూడా తొలగించింది, అదేవిధంగా వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేసింది. కాబట్టి విద్యార్థులు ఏం కోరుతున్నారు, సిబిఐ విచారణ అంటారు. ఇంకేంది రాష్ట్ర ప్రభుత్వమే చర్య తీసుకున్న తర్వాత ప్రభుత్వమే అక్కడ నుంచి చర్యలు తీసుకున్నారు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. సరే ఇంకా పోరాటం అవుతుంది. చెలో అసెంబ్లీ ముట్టడి ఎట్లా జరిగిందో, పోలీసులు కూడా ఎంత సంయమనం పాటించారో ఇప్పుడు జరిగిన సిజేపీ నాయకుడు చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఉదాసీనంగా ప్రజా సమస్యలను పట్టించుకునే విధంగా ఉంటాయి. కాకపోతే ఈ ముసుగులో కొంతమంది ఢిల్లీలో జరిగింది నిజమైన సహసిద్ధమైన ఉద్యమం. గుర్తుపెట్టుకోండి, చరిత్రలో ఎప్పుడు కూడా సహసిద్ధమైన ఉద్యమాలు విజయవంతమైతాయి. ఎవరైతే రాజకీయ ప్రయోజనం కోసం ముసుగువీరులు నెట్టి ముందుకు నెట్టి ఉద్యమాలు చేపిస్తారో అట్లాంటివన్నీ తాత్కాలికం కృత్రిమ ఉద్యమాలు. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ జరుగుతున్న నిరుద్యోగ ఉద్యమంలో తెలంగాణలో కొంతమంది కృత్రిమ నిరుద్యోగాలు తయారు చేసి వదిలిపెట్టారు. ఎప్పుడు పోరాటం చేయాలా? నీటు పరీక్ష 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, 14 మంది చనిపోయారు. 2024లో లీక్ అయింది. రాధాకృష్ణన్, ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ గారు పలు సూచనలు చేసిండు. ఏం చేయాలా లీకులు కాకుండా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టమన్నాడు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు, శాస్త్రీయ సిబ్బంది లేరు, అసలు ఎన్టీఏకు జవాబుదారితనం లేదన్నాడు. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదన్నాడు.
ఇది యూపీఎస్సీ లాగా లేకుంటే మా టీజీపీఎస్సీ లాగా రాజ్యాంగబద్ధ సంస్థ లేదు కాబట్టి దీన్ని రాజ్యాంగబద్ధ సంస్థ కూడా చేయమన్నారు. ఆ పరీక్షలు ఎప్పుడైనా ముద్రణ దగ్గర లీకులు అవుతున్నాయి కాబట్టి ఈ చేరవేతలు పరీక్షా కేంద్రాలకు చేరవేతలు లీకులు అవుతున్నాయి. అసలు కంప్యూటర్ బేస్డ్ ఇలాంటి ఒక అర్ధగంట ముందు ప్రశ్నాపత్రాన్ని కంప్యూటర్లో వదిలిపెట్టండి లీకులు కావని చెప్పి సూచనలు చేస్తే 24లో సూచనలు చేస్తే మేమందరం కూడా ఢిల్లీలో ఆరో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. కాకపోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ వీళ్ళంతా పోరాటం చేశారు కాబట్టి అది రాజకీయ ఉద్యమంగా పోయింది. కానీ అదే ఉద్యమాన్ని రెండోసారి లీక్ అయ్యేసరికి 14 మంది చనిపోయేసరికి జనాగ్రహం మొత్తం కనపడింది. ఎన్ని రకాల దారులు బంద్ చేసినా, రైళ్లు బంద్ చేసినా మొత్తం జీవితం మొత్తం ఢిల్లీ చేరుకున్నది. కాబట్టి అది నిజమైనటువంటి సహసిద్ధమైన ఉద్యమం కాబట్టి విజయవంతమైంది. కాబట్టి మేమేమంటాం, జార్ఖండ్ లో కూడా విద్యార్థులు పోరాటం చేస్తారు. అది ప్రభుత్వం ఏదైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి కూడా వెళ్ళి వాళ్ళకి ఎప్పటికప్పుడు చర్చలు జరిపితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థుల పైన కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు నిర్వహించే ఉద్యమం, కేటీఆర్ గారు నిర్వహించే ఉద్యమం ఎట్లుంది? ఇక్కడ లీకులు అయినాయా? వాళ్ళకి చేతగాని గ్రూప్ 1 పరీక్షను రేవంత్ రెడ్డి 14 సంవత్సరాల తర్వాత పరీక్ష పెట్టి, పారదర్శకంగా పరీక్ష పెట్టి మట్టిలో మాణిక్యాలని ప్రతిభావంతులైనటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఎట్టుందంటే మన రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ డైలాగ్ ఉంది కదా, నాకు దక్కంది ఎన్నటికి ఇంకోటి దక్కడానికి వీల్లేదు అన్నట్టు మాకు పెట్టడం చేతగాని పరీక్షలు రేవంత్ రెడ్డి ఎన్నటికీ పెట్టడానికి వీల్లేదు అన్నట్టు వీళ్ళు కృత్రిమ ఉద్యమాలు చేస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఉద్యోగాల సంఖ్య తక్కువ ఉంటుంది. అంతే ఎంత రాసిన 5,70,000 మంది ఆంధ్రప్రదేశ్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైంది ఎంతమంది? 15,941 మంది. కాకపోతే ఏంటంటే అసంతృప్తి ఉంటుంది. రాని వాళ్ళకి ఏదో రకంగా ఇది ఆగిపోతే బాగు, ఎవడో ఒకటి ఆపితే బాగు, మళ్ళీ అది అక్కడ అట్లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఉద్యమాలు చేస్తే ఎట్లా విజయవంతమైతే చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కూడా ఏంది, రాజకీయ నాయకుడు కేటీఆర్ మన సభ పెట్టిండు, నిరుద్యోగ సభ. ఎక్కడ లీకులు అయితే పోరాటం చేయాలి. ఇప్పుడు నీటి ఉద్యమం లీకులు అయింది, 14 మంది చనిపోయారు. రేవంత్ రెడ్డి ఎన్ని పరీక్షలు గ్రూప్ 2 పెట్టిండు, గ్రూప్ 1 పెట్టిండు, అన్ని పరీక్షలు పెట్టిండు, ఎక్కడ లీక్ కాలేదే. ఉత్తుత్త ఆరోపణలతో నంబర్ కోర్టులు కూడా నమ్ము. అందుకే హైకోర్టు పోయినా జడ్జి గారు ఏం చెప్పిండు, ఆధారాలే అన్నాడు. ఆధారాలు లేకుండా ఒక రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరి చేతి కింద మోచేతి నీళ్ళు తాగుతూ కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తే జనం కాదు కదా, నిజమైన నిరుద్యోగులు కూడా ఎవరు నమ్మరు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే పరిస్థితి అది ఇక్కడ. రైట్. సాగర్ గారు గుడ్ ఈవినింగ్. సాగర్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఒకటి ఇప్పటి వరకు విజయ్ మల్లంగి సిజేపీ నుంచి మాట్లాడిన తను చెప్పిన పర్స్పెక్టివ్ లేదా ఉద్యమాలు ఎట్లా సాగుతున్నాయి అనే దాన్ని టచ్ చేస్తూనే దీన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటిది ఏదో చేయాలనేది మీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక ఫేక్ మూమెంట్, జరగని దాన్ని జరిగినట్టు, అవ్వని దాన్ని అయినట్టు చూపించే ప్రయత్నం. ఈ రెండింటిని సింక్ చేస్తూ చెప్పమంటే ఎలా చెప్తారు? సాగర్జీ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. మీకు అట్లాగా మిగతా ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. మేడం గారు, అనుష గారు కాకుండా ఇంకో మేడం పేరు ఉన్నారు, సుజనా గారు అండ్ సిజేపీ ప్రతినిధి గారు మాట్లాడితే ఉన్నారంటే కంప్లీట్ గా ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఏదో చేస్తుంది, కేవలం 12 సంవత్సరాల నుంచి మాత్రమే ఇదంతా జరిగిపోతుంది, ఉద్యమాలు జరిగిపోతాయని మాట్లాడుతున్నారు. ఆ చరిత్ర దొరుకుతా కూర్చున్నామంటే మనం ఏదో రాత్రి అవసరం లేదు దాంట్లో, ఎందుకంటే నేను ఆ క్వశ్చన్ వెంటనే అడిగాను, వారు చెప్పారు అప్పుడే వాళ్ళు చెప్తుంటే నేను 1000 చెప్తాను అట్లాంటిది. నేనేమంటానంటే సరే సిజేపీ పార్టీ ఢిల్లీలో చేసింది అనుకుందాం, 100 వాహనాలు ఎవరు సిజేపీ విద్యార్థి 100 వాహనాలు ఎవరు బదులు కొట్టారు, పోలీసులు ఎవరు కొట్టారు, దానికి జవాబు ఉండదు. 2,700 మందిని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను పట్టుకొని వాళ్ళ మీద ఆల్రెడీ రౌడీ షీట్లు, మర్డర్ కేసులు, రేప్ కేసులు ఉన్న వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టద్దని చెప్పింది ఎవరు? ఇదే సిజేపీ పార్టీ. ఇప్పుడు మనము చేసిన దాన్ని డిఫెన్స్ చేసుకోవడానికి మనం ఏదో మాట్లాడుతున్నాము. పొలిటికల్ పార్టీ కాదన్నారు, ఓకే బాగుంది, మీరు పొలిటికల్ పార్టీ కాదు, మరి ప్రతిపక్షాల గురించి, రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడి? కేవలం ప్రశ్నించడానికి వచ్చిన ప్రశ్నించండి, తప్పేముంది. నేనేమి నీట్ ఎగ్జామ్ అని లీక్ అయిందని సమర్థించట్లేదు. మా అమ్మాయి, నా కూతురు రాసింది నీట్ ఈసారి, షీ గాట్ ద సీట్. మా ఇంటికి 3 విద్యార్థులు ఉన్నారు, ఒకడు ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ నా కూతురు చేరబోతుంది స్టూడెంట్, ఇంకో అబ్బాయి ఉన్నాడు ఫస్ట్ ఇయర్ ఎంబీఏ, వాడు స్టూడెంటే. అంటే మా ఇంట్లో స్టూడెంట్ లేరా? అంటే నేనేమంటానంటే, మీకు చాలా రోజు చెప్తూ వస్తున్నా నేను వెంకటకృష్ణ గారు, ఇదంతా కూడా డీప్ స్టేట్ పనే. ద డేంజరస్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ, వన్ అండ్ ఓన్లీ పర్సన్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ ని మీద ఫైనాన్స్ చేసే జార్జ్ సారోస్ లాస్ట్ ఎలక్షన్ లో 30,000 కోట్లు ఖర్చు పెట్టాడు దేశంలో. మీకు 2-3 సార్లు చెప్పాను ఈ విషయం నేను. కేజ్రీవాల్ ని ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ చేయడానికి కేజ్రీవాల్ డిజైన్ చేసేటువంటి, ఆయన కంటే ఎంత తెలివైనడు అంటే అంతకుముందు
ఆయన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన చేసిన ఉద్యమంలో అన్నా మెల్లగా అతను అన్నా హజారేని మెల్లగా తీసుకొని వచ్చి సైడ్ చేసి ఎక్కడున్నాడో తెలియదు. యోగేంద్ర యాదవ్ కూడా సైడ్కి వెళ్ళిపోయాడు కదా. జోగేంద్ర యాదవ్ సంథింగ్ డిఫరెంట్. మన్మోహన్ సింగ్ ఆయన ప్యారల్ గవర్నమెంట్ సోనియా గాంధీకి పెట్టు జోగేంద్ర యాదవ్ తీసుకొచ్చారు. వీళ్ళంతా జోగేంద్ర యాదవ్ ఇప్పుడు కూడా జోగేంద్ర యాదవ్ ఈ యాక్టివిటీలో ఉన్నాడు. ఇప్పుడు వాంగ్ చుక్ ని వీళ్ళు తీసుకొచ్చారు, మొదలు పెట్టారు. ఎందుకు? ఫేస్ వాల్యూ ఉంది వాంగ్ చుక్ ఆయన హాస్పిటల్లో నిరాహార దీక్ష మానేస్తే ఎన్ని విమర్శలు చేశారు. ఆయన పోతూ ఏం చేశాడు వాంగ్ చుక్ అంటే, ఆయన లడాక్ పోయేటప్పుడు వందే భారత్ లో ట్రైన్ పోయి సూపర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఎక్కడ అంటే ఎవరో ఒకరు ఫేస్ వాల్యూ పెట్టుకోవాలి, దాన్ని రైజ్ చేయాలా, దాన్ని ఏదో ఒకటి గవర్నమెంట్ ను బదనాం చేయాలి. నేను పేపర్ లీక్ ను సమర్థించట్లేదు, యాజ్ ఎ ఫాదర్ గా చెప్తున్నా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ చెప్తున్నా. ఐఎమ్ నాట్, నేనేమి దాన్ని సమర్థించట్లేదు. నేను ఒకప్పుడు స్టూడెంట్, నేను ఉద్యమాల్లో పాల్గొన్నవాడినే, నేను కేసులు పెట్టించుకున్నవాడినే. బట్ ఇది కాదు పద్ధతి. 100 వాహనాలు తగలబెట్టేసి మేము శాంతియుతంగా చేశాం అంటే అది ఎట్లా కుదురుతుంది? మరి కేసులు పెట్టద్దా? లా అండ్ ఆర్డర్ వద్దా? మూడో విషయానికి వస్తాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ కంట్రీ సుప్రీంకోర్టు ఏం చెప్పారు? నేను ఆ మాట అనలేదు అని బయటకు వచ్చి వివరణ ఇచ్చారు. కాబట్టి గూగుల్ ఉంటే చెక్ చేసుకోండి. నేను ఆ మాట అనలేదు. అన్నది ఉంది, అనలేదు అన్నది ఉంది, ముందు అన్నది ఉంది, రెండు ఆన్లైన్ లోనే ఒక్క నిమిషం అండి, నేను కోర్టు మ్యాటర్ వద్దులే కానీ సాగర్ ఓపెన్ గా ఉన్నాను, డిస్టర్బ్ చేయండి. ప్లీజ్. సో నేనేమంటా అంటే అన్నారు. ఇప్పుడేమైంది? ఆయన అనని మాట ఒక సుప్రీంకోర్టు సీజే బయటకు వచ్చి నేను ఆ మాట అన్నారు అని ఎక్కడో ప్రూఫ్ ఉందో, ఒక వీడియో లేదు, కామెంట్ లేదు, ఒక మీడియా లేదో అన్న మీడియాలో వచ్చింది. మీడియాలో కూడా ఆయన మీరు ఉంటే ఇట్లా ఫాల్స్ న్యూస్ అన్ని కూడా ప్రొజెక్ట్ చేయొద్దని చెప్పేసి అన్నారు. లేదు, నో వీడియో, నువ్వు ఓన్లీ ఇట్ ఇస్ ఎ పేపర్. మీడియాలో వచ్చినవి తప్పని మీరు చెప్పదలుచుకున్నారా? అంటే నేను అనేది అంటే ఆయన అన్నట్టు ప్రూఫ్ ఉండాలి. అవును, నచ్చినట్టు ఒకలాగా నచ్చినట్టు ఒకలాగా మీడియా యాక్ట్ చేయలేదు కానీ కాదు, మీకు నచ్చినట్టు ఒకలాగా నచ్చినట్టు ఒకలాగా చేయమంటే అవదు. ఆ రోజు చీఫ్ జస్టిస్ గారు అన్న వెంటనే మీడియాలో రిపోర్ట్ అయింది. ఆయన తర్వాత ఎప్పుడో బయటకు వచ్చి మళ్ళీ అలా అనలేదు, ఆ ఉద్దేశం అది కాదు అంటే అది రిపోర్ట్ అయింది. వెంకటకృష్ణ గారు మీడియా రిపోర్ట్స్ అంతే. అనవసరంగా దీన్ని జ్యుడిషియరీని మీడియా ఇప్పుడు ఈ టాపిక్ లో కాదు, అవసరం లేదు. నా ప్రశ్న మీకు స్ట్రైట్ గా అడిగాను. బీజేపీ రిప్రజెంటేటివ్ చెప్పిన దాన్ని సింక్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మూవ్మెంట్ చెప్పని చెప్పారు. మోహన్ భగత్ గారు కూడా అంగీకరించారు కదా. మాట్లాడుకుంటే పోలేదు, మీరు కాంగ్రెస్ ప్రతినిధి మీరు మాట్లాడితే పోలే, మాట్లాడు మొత్తం మీరే మాట్లాడలేదండి. అరే ఆగండి 10 నిమిషాలు, గంట 15 నిమిషాలు వెయిట్ సాగర్ చాలా డిబేట్ లో మీరు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు నాకు అనుకోకుండా సీజేపీ రిప్రజెంటేటివ్ అవ్వడం వల్ల టైం అయింది. మీరు ఏదో కొత్త మీ టైం అంతా నాకు కేటాయించేసినట్టే ఫీల్ అవ్వకండి దయచేసి. మాట్లాడండి, ఐ హావ్ ఎ లిమిటెడ్ టైం టు టాక్. అంతే, 2 నిమిషాలే ఉంది ఇంకా, చెప్పండి. అదని చెప్తున్నా. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు చెప్పరు. నేనేం చెప్పాను లాస్ట్ డిబేట్ లో, వాండెక్ అనేటోడు అస్సాంలో దొరికాడంటే ఎప్పుడు చెప్పాను నేను? సీజేపీ మూవ్మెంట్ స్టార్ట్ కాకముందే చెప్పాను. ఎందుకంటే విదేశీ ప్రతినిధి, అమెరికన్ విదేశీ ప్రతినిధి ఢిల్లీలో దిగాల్సాడు, కోల్కతా దిగాడంటే దానికి ఎవరు జవాబు చెప్పడు. ఎందుకంటే ఈ టైంలో అంతా వాంటెక్ ని అరెస్ట్ చేసిన తర్వాత అవునండి, ఇదంతా సింక్రనైజ్. అదే అడుగుతున్నా మీడియా. నేను ఒక మాట చెప్తాను. నిన్నలా మొన్న ఒక టీవీ ఛానల్లో సాల్వే గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. సాల్వే గారు ఇంటర్వ్యూ చెప్పిందంటే ఇదంతా మూమెంటం దేనికోసం? FCR బిల్లు కోసం కాదా? FCR బిల్లు ఆపడానికి కాదా ఈ మూమెంటం అంతా కూడా? అరే విద్యార్థుల సమస్యగా చూడాలో ఎటువంటి తప్పు లేదు, మేము కూడా అంగీకరిస్తాం దానికి యాజ్ ఎ పేరెంట్ గా. అయితే నేను మనమంతా కూడా విద్యార్థి దర్శించి వచ్చేవడమే, నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తా. కానీ విద్యార్థుల మూమెంటం పేరు మీద ఎవరు చేశారు? CJP పద, ASF, SFI, PDSU, AIS, ఐసా అనే సంస్థ ఒకటి పుట్టుకొచ్చింది. ఇట్లాంటి వామపక్ష భావాలు ఉన్నట్టు అన్ని వచ్చి అందరూ వచ్చి మాట్లాడేటప్పుడు ఎప్పుడు మాట్లాడలేదండి. మీరు మరీ అంత జరిగింది, కేంద్రం అంగీకరించింది, రాజీనామా చేశారు విద్యార్థుల పోరాటానికి, దాన్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడతారా? ప్లీజ్ మెయింటైన్ అట్లీస్ట్ డెకోరం.
మీ ప్యానల్ తోటి కరెక్టే, కానీ మీరు ఏంటంటే వాస్తవాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు చెప్పాల్సి నేను చెప్పాను, నేను చెప్పాల్సి నేను చెప్తాను కదా. నా కోరిస్ చెప్పేది సక్రమంగా చెప్పట్లేదని. నేను చెప్తాను చెప్పడానికి నేను కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాబట్టి ఎవరంటే డిబేట్ లో ఉన్నారో అది చెప్తారు. మీరు ఎవరనేది తప్పు. మీరు దయచేసి సంబోధించే చెప్పే పద్ధతులు ఉంటాయి, అవి నేర్చుకొని రాండి డిబేట్. ఉన్నదే నిజము. మీరెవరు? వాళ్ళు ఉగ్రవాదులు ఇట్లా కాదండి. చెప్పడంలో మిమ్మల్ని వాదించుకోవడం తప్పులేదు, కానీ చెప్పే పద్ధతి వేరుంటుంది. అబ్బా సాగర్ వదిలేదని కంక్లూడ్ చేయండి. అరే కంక్లూడ్ చేయండి అబ్బా. ఎంత ఆవేశం అంత ఆవేశం అవసరం లేదు. కంక్లూడ్ చేయండి. ఎందుకంటే అంత రోషం పుట్టుకొని కంక్లూడ్ చేయండి అబ్బా. కంక్లూడ్ చేయండి. అరే విజయవంతమైన కేంద్ర మంత్రి రాజీనామా చేసిండు. మోహన్ భగవత్ సిజేపీ విద్యార్థులు మద్దతు తెలిపిన తర్వాత ఉన్నాడు కాబట్టి క్రాస్ టాక్ ఉంటుంది. దయచేసి సాగర్ మీరు కంక్లూడ్ చేయండి, ఆవేశానికి వెళ్ళకుండా. ఇప్పుడు మాత్రం కొట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ప్లీజ్ మీరు ఆపితే నేను మాట్లాడతా. ఓకే మాట్లాడబ్బా. బా ఏమి మాట్లాడతా. ఎకరం వచ్చింది మధ్యకాలంలో. ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇన్ని పార్టీలు కలిస్తే అన్ని వేల మంది వచ్చారు కర్ణాటక ప్లేస్లోకి. మిగతా రాష్ట్రాల ఉద్యమాలు చేసింది ఎవరండి? వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు కాదా? వీళ్ళంతా మొత్తం ఇందులోంచి అంతా పిల్లల నుంచి బయటకు వచ్చేసి చేశారా? ఇది ప్రపోజ్డ్ ఉద్యమం ఇది. అట్లని చెప్పేసి మేమేదో ప్రశ్నాపత్రాలు లీకుని సమర్థించట్లేదు. ధర్మేంద్ర ప్రధాని గారు జాతికి క్షమాపణ చెప్పారు, విద్యార్థులకు క్షమాపణ చెప్పారు, సిబిఐ ఎంక్వైరీ చేశారు, నిందితులు అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్ వేశారు, ఎన్టీఏలో 40 మంది ఉద్యోగస్తులు శాశ్వతంగా తొలగించారు. యాక్షన్ టేకెన్ ఇక్కడ. కానీ ఈ పేరు మీద అరాచకాలను చేసి చూస్తే మాత్రం ఊరుకోపోతే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చూసుకుంటారు. సృజన గారు ఇందాక విజయ్ పెట్టిన దాని మీద మీదేంటి? పోలీసులు కొట్టిన దాని మీద మీదేంటి? పోలీసుల కుటుంబం కొట్టారు అని చెప్పి దయచేసి అర్థం చేసుకోండి. నా దగ్గర స్పీకర్ దగ్గర ఉన్నట్టు మ్యూట్ బటన్ కూడా ఉంటది. ఐ కెన్ మ్యూట్ ఇట్, కానీ వద్దు అలా నాకు మంచి అనిపి. ప్లీజ్ మీరు బాగా ఎడ్యుకేటెడ్, మీరన్నా ఆనర్ చేయడం నేర్చుకోండి. టైం ఎవరికి ఎవరు రాసి పెట్టలేదు కానీ ఇక్కడ. ఓకే సృజన గారు మీరు ఇందాక సిజేపీ విజయ్ చెప్పిన ఇది కూడా విన్నారు కదా. సో ఇది నెక్స్ట్ ఇంకా విస్తరించబోతా ఉంది. వివిధ ఇదేదో ఒక లీకేజీలకో పేపర్ లీకేజీలకో వాళ్ళు కన్ఫైన్ అవ్వడంలా క్యా బోల్తీ పబ్లిక్ అనే దాని మీద వెళ్తున్నారు. పాయింట్ ఒకటే, ఈ మూవ్మెంట్స్ ని ఇనిషియల్ స్టేజ్ లోనే మాట్లాడి ఒక డెమోక్రటిక్ డైలాగ్ లాగా టేకప్ చేస్తే ఇగో ఈ గొడవలు, ఈ దాడులు, లాఠీ చార్జులు, ఈ హింస ఇటువంటివి ఉండవు కదా, కేసులు ఉండవు కదా. ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇంట్లో ఎలాంటి సంశయం లేకుండా ప్రభుత్వాలు అనేవి ఫస్ట్ పక్కోళ్ళు చెప్పేది వినాలి. పక్కోళ్ళు అంటే పక్క రాష్ట్రం వాళ్ళు. నిరసన ఎవరు చెప్పినా వామపక్షం అయితే తప్పేంటి? ముస్లిం చెప్తే తప్పేంటి? మహిళ చెప్తే తప్పేంటి? చిన్న పిల్లాడు చెప్తాడు తప్పేంటి? తప్పేంటి? భారతదేశ ప్రజలలో ఉన్నప్పుడు వాళ్ళ ఏ అస్తిత్వం ఉన్నా, వాళ్ళ ఏ కులమైనా, మతమైనా, విద్యార్థి అయినా, గృహిణి అయినా, రేపు చనిపోయే ఒక ముసలావిడ గాని ప్రభుత్వం పని బాలేదు, వైఖరి బాలేదు అని చెప్తే తప్పేంటి? అది ఫస్ట్ అందరూ ఆలోచించుకోవాలి. తప్పనంగానే మేము భుజాలు ధర్మేసుకొని ఒకటి. ఇప్పుడు ఈ డిబేట్ లో మీరు చూసినట్లయితే 2 అంశాలు ఏదైతే డాక్టర్ గారు మాట్లాడిందో, కాక్రోచ్ వాళ్ళు అసలు బోలేనది ఒక ఫ్యాక్చువల్ ఎర్రర్. అంటే అభిప్రాయాలు ఉండొచ్చు, మొత్తం ఫ్యాక్టే తప్పు. అంటే సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడు అని చెప్పడం అనేది ఫ్యాక్చువల్ ఎర్రర్. రెండేంటి, ఇంకొకరు వేరే వ్యక్తి మాట్లాడి వారేమంటారు, మీరు అంతా ఒకటిలో అంతా 1, 2 అనేది ఇడిచిపెట్టండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక వ్యవస్థలను మీరు ఎట్లా బలోపేతం చేస్తారు? మమ్మల్ని తిట్టుకుంటూ మీరు చేస్తారా? మమ్మల్ని దేశద్రోహులను చేస్తారా? మమ్మల్ని టెర్రరిస్టులను చేస్తారా? ఎట్లా చేస్తారో మీరు ప్రజల మధ్య పెట్టండి. 3, ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల కోసం మీరు ప్రభుత్వాలకు వచ్చేంత వరకు ప్రజాస్వామిక పద్ధతి బాగుంటది. వచ్చినంత మాత్రం ప్రజాస్వామ్యం నచ్చదు. ప్రభుత్వంలోకి వచ్చేంత లోపు మీకు విద్యార్థులు నచ్చుతారు, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్స్ ఉంది కాబట్టి వచ్చినంత మీరు నచ్చారు. అంటే ఇదేంటి అంటే ప్రజలకున్న ఇబ్బందులని, ప్రజలకి కావాల్సిన విధానాలని
ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వాడుకొని దానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వము. అసలు ఇది దేశ విద్రోహ ప్రభుత్వము. దేశ విద్రోహాలు ప్రజలు కాదు, ప్రభుత్వాలు. వాళ్ళు చేసే పనులని ప్రజలకు వ్యతిరేకించాలి. ఏం మాట్లాడతాండి? దేశ విద్రోహం ఇంప్రూవ్ చేయాలి, గవర్నెన్స్ రిఫార్మ్స్ తేవాలి. ఉన్న వాళ్ళని మేము డైలాగ్ ద్వారా మేము మాట్లాడతాం. నిరసన ఎవరికన్నా రండి, మేము చెప్తాము. ఎవరైతే అది ఏ పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా, అంతే తప్ప మాకు అన్ని తెలుసు, మేము మీకంటే ఎక్కువ చదువుకున్నాము, నేను మా ఇంట్లో డాక్టర్లు ఉండవు, మా ఇంట్లో విద్యార్థులు, అవన్నీ అనవసరం లేదు. మీరు ప్రజలని మీ పిల్లల్లాగా, మీ అన్నల్లాగా, చెల్లెల్లాగా చూడవలసిన అవసరం లేదు. ప్రజలని ఒక డిగ్నిఫైడ్ ఇండివిజువల్స్ గా చూడండి. ప్రజాస్వామ్యంలో మంచి పరిపాలన మన హక్కు, దాని మీద మాట్లాడండి అంతే. రైట్. ఫైనల్ గా వినూష్ గారు, నేను ఒక క్వశ్చన్ అడిగాను మన విజయ్ మల్లంగి, కాక్రోచ్ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ని. మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భాగవత్ గారు చేసిన కామెంట్స్ మీద అడిగాను నేను తనని, ఏమని. ఆయన ఇట్లా నిరసన చేసిన వాళ్ళందరినీ, లేకపోతే యూత్ని, వీళ్ళందరినీ దేశద్రోహులుగా చూడాల్సిన అవసరం లేదు, పాలకులు సమీక్షించుకోవాలని చెప్పారు కదా. దానికి తను చెప్పిన సమాధానం మీరు విన్నాను, మళ్ళీ చెప్పాలా అంటే, ముందు అదే క్లాసు లేకపోతే అదే లెసన్ పార్టీకి లేదా బీజేపీకి లేదా మోదీ అమిత్ షా గారికి చెప్పమానండి, లేదా వాళ్ళ మధ్య చీలికి వచ్చిందేనని ఆలోచించాల్సి వస్తుందని అన్నారు కదా. సో దాని మీద మీ రియాక్షన్ చెప్పండి చాలు, ప్లీజ్ కంక్లూడ్. వికే గారు, మీరు మోహన్ భగవత్ జీ గారు చెప్పింది 100% కరెక్ట్. ఈవెన్ మోడీ గారు కూడా ఎప్పుడు అదే చెప్తారు కదా. మేము చెప్పిన 4 శక్తుల్లో కూడా ఏంటి, మహిళా శక్తి ఒకటి, యువ శక్తి ఒకటి. మీరు చూసారు అనుకోండి, మీరు ఒక్కవైపు మాత్రమే చూస్తున్నాను. నేను ఈ రోజు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి మీకు సమాధానం చెప్తున్నాను. జెన్ జీ అంటే ఇట్స్ నాట్ ఈక్వల్ టు కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీలో ఉండే వాళ్ళు మాత్రమే జెన్ జీ కాదు. ఎవరన్నారు అలా అని? అలా అని ఎవరు అనలేదండి. బీజేపీలోనూ జెన్ జీ ఉంటారు. జార్ఖండ్ వెళ్ళారా? బీజేపీ అధినేత సౌరవ్ జార్ఖండ్ వెళ్ళారా? మళ్ళీ చెప్తారు మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే మాకు ఆరోగ్యం బాగాలేదు, మా సభ్యులు ఆరోగ్యం బాగాలేదు. రాహుల్ గాంధీ వెళ్ళలేదు కదా. మీరు ప్రతి విద్యార్థులను సపోర్ట్ చేయండి. మీరు ఢిల్లీలో మాత్రం మాట్లాడతారు. మీరు ఝాన్సీకి వచ్చేసరికి ఎందుకు వెళ్తారండి? అది రాహుల్ గాంధీ గారు కావచ్చు, అభిజిత్ దిక్కే గారు కావచ్చు. మీరు మాట్లాడింది నేను విన్నాను, నన్ను మాట్లాడివ్వండి. ఇప్పుడు డికే గారు స్కై రోడ్ ఫౌండర్స్ మాట్లాడుతూ ఏం చెప్పారు? పవన్ చంద్ర గాని, నాగభరత్ దాకా గారు కానీ ఈ రోజు స్పేస్ మాకు ఓపెన్ చేశారంటే అది మోడీ గారు మనకి ఇచ్చిన అవకాశము. ఇది మన యూఎన్సీ. మన కామన్వెల్త్ గేమ్స్ లో ఎవరైతే గెలిచారో రిషికాంత్ సింగ్ గారు, ఆయన ఏం చెప్పారు? అంతకు ముందు మాకు అసలు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేవు, ఈ రోజు మాకు అవకాశాలు వచ్చాయన్నారు. ఇది మన రియల్ జెన్సీ. జెన్సీ అనేది మన ఫ్యూచర్. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ అనేది చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. హిట్లర్ అనేవాడు మాటి మాటికి జ్యూస్ లేకపోతే జర్మన్ నాసిజం గురించి చెప్పి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడ్డారు. అదే విధంగా జెన్జీకి మనం నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకేం తెలియదండి. 2014కు ముందు మన దేశంలో ఎన్ని టెర్రరిస్టులు ఏదైతే జరిగేవో, మమ్మల్ని ఇండిపెండెన్స్ రోజు బయటికి వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు వాళ్ళకి తెలియదు. దేశంలో మన దేశ మీకు నిజంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే మీరు జార్ఖండ్ ఎందుకు వెళ్ళలేదు? జెన్జీని కాపాడుకోవాలి. మేడం సృజన గారు, నేను ఢిల్లీకి వస్తాను, ఆంధ్రలో ఉంటాను, ఇట్స్ మై పర్సనల్ ఇష్యూ. మీరెందుకు ఆంధ్రలో అని అడిగితే నేను ఎట్లుంటుంది? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ మ్యాటర్. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫస్ట్. జెన్జీని ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? వికే గారు, మోడీ గారు కూడా ఎప్పుడైతే చెప్పారు ఫిట్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇవన్నీ కూడా ప్రమోట్ చేసింది మోడీ గారే. నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. యూత్ మేము చెప్తుంది, మాకు 4 శక్తులు అని చెప్పిన దాంట్లో యువ శక్తి, మహిళా శక్తి. ఈ శక్తుల్లో కూడా మేము ఎప్పుడు యువతని మేము వాళ్ళని ఎప్పుడు సపరేట్ చేయలేదు. మోహన్ భగత్ గారు చెప్పింది అయినా, మోడీ గారు చెప్పింది అయినా ఒకటే. మన ఫ్యూచర్ ఇట్ ఈస్ జెన్జీ డెఫినెట్ గా. దాని తర్వాత జెన్ ఆల్ఫా. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ జెన్జీ అండి. ఈ రోజు కామన్వెల్త్ గేమ్స్ లో గెలిచి వచ్చిన వాళ్ళందరినీ మోడీ గారు కలిశారు. నేను మీకు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆయన స్పోర్ట్స్ ఫిట్నెస్ చెప్తున్నప్పుడు, సో ఇది ఎప్పటి నుంచో బీజేపీ పాటిస్తున్నదే, కొత్తగా వచ్చిందని కాదు. కాకపోతే చెడుకు అట్రాక్ట్ అవడం చాలా ఈజీ. మీరు చూసారు, అది ఎక్కడైనా యూనివర్సిటీలో కానీ బయట కానీ ఎప్పుడైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ నెగిటివ్ గా మీరు వాయిస్ రైజ్ చేయండి, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.
మోడీ గారిని ప్రశ్నించండి, గవర్నమెంట్ ని ప్రశ్నించండి. మనం కానీ చెప్తున్నది కూడా అదే కదా. ఇప్పుడు ఈ కాదు ఫైనల్ గా ఈ డిబేట్ యొక్క కాదండి, ఫైనల్ గా ఈ డిబేట్ యొక్క ఇవాళ ఈ డిబేట్ యొక్క ఈ సెంట్రల్ ఐడియా ఏంటంటే ప్రశ్నించడము ఎంత అవసరమో ఆ ప్రశ్న ఉదయించిన వెంటనే దాన్ని అడ్రస్ చేస్తే అది హింసారూపం తీసుకోకుండా శాంతియుతంగా భారత ప్రజాస్వామిక రూపంలోనే దాని పరిష్కారం దొరుకుతుంది. అది ముదిరి ఎక్కడికో వెళ్ళిన తర్వాత పిల్లల మీద లాఠీ చార్జీలు లాఠీలు అవి చేసి మళ్ళీ అక్కడ ఆ శక్తులు ఉన్నాయి ఇక్కడ ఈ శక్తులు ఉన్నాయి ఆరోపణలు లేదు అది లేదని వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు. తప్పు జరిగింది, అక్కడ ఒక ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్నని అడ్రస్ చేయాలి. ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా బీజేపీ కాంగ్రెస్ ఆపా ఇంకోటి డజంట్ మ్యాటర్. అది అక్కడ ఈ డిబేట్ యొక్క సెంట్రల్ ఐడియానే అదే, అంతే తప్ప ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ చర్చలో పాల్గొన్నందుకు. మీకు వినూష్ గారు, సుజన గారు అండ్ సాగర్ గారు అండ్ మానవతరాయ్ గారు అండ్ విజయ్ మల్లంగి. స్పెషల్ థ్యాంక్స్ టు విజయ్.